100కు పైన అయిపోయిందా కలర్స్ నేను చేసేవాడిని. అలాంటిది ఇప్పుడు 400 ఒక ఐడిలో నా మీద స్టైల్కి $450 ఉన్నాయి సార్. నేనే చేయలేదు. ఎందుకంటే ఎందుకు చేయాలా? $2 సంథింగ్ కనబడుతుంది. అంటే ఇవన్నీ అందించాం సార్ సిస్టమ్‌కి. సో, డోంట్ వరీ మనకు అయితది గానీ కాకపోతే కొద్దిగా లేట్ సార్. అన్నీ మనకు క్లియర్ అవుతాయి సార్. ఇప్పుడు నా దీంట్లో కూడా ఇప్పుడు నాకు 1000 పైన అయినాయండి. నేను అసలు ఇప్పుడు 100 అయితే చేసేవాడిని. ఓహ్! 1000 సార్ మీ అయితే. 1000 పైన ఉన్నాయి, ఒక ఐడిలో 400 పైన ఉన్నాయి, ఒక ఐడిలో 300 పైన ఉన్నాయి. ఇట్లా దగ్గర నేను చేసే వాటిలో 10 వ్యాలెట్లో ఉన్నాయి సార్. ఇదే రేట్ ఎక్కువ నేను చేయట్లేదు. ఓహ్! నేను కూడా అంతే సార్. నేను కూడా చేయలేదు. ఇవాళ ఇందాక చూస్తే ఇది టోకెన్ ఫార్మింగ్ ముందు ట్రైల్ వేసా, తగ్గిందనగానే ఇక ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశానండి ఈరోజు. మంచి పని చేశారు సార్. నేను కూడా చేయాలి ఇప్పుడు. కాకపోతే నాకు బాగాలేదు. ఇప్పుడు నేను లైవ్లో చేయాలనుకున్నాను. ఈ రోజు మనకు మరి ఇక్కడ టైం సరిపోదు. ఇది సెషన్ అయిపోయిన తర్వాత టైం ఉంటే కనుక లైవ్లో చేస్తాను. లేకపోతే పర్సనల్ చేసేస్తాను. చూద్దాం మరి టైంని బట్టి మనం చేద్దాం సార్. ఎందుకంటే మరి ఈరోజు మనకి ఒక మంచి సెషన్ ఉండబోతుంది కదా, అందుకని నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవడానికి మనకి మంచి అవకాశం సార్. సో మరి పార్ట్నర్స్ రేపు ఎవరు అనేది అందరూ చెప్పాలి సార్. మీరే, నేను పిలవడం నాకు పెద్ద గొప్ప కాదు. మీరు ఏంటంటే మీరు బిజీగా కంఫర్టబుల్గా ఉన్నారో లేదో నాకు తెలియదు కదా, అందుకని నేను ప్రత్యేకంగా మేము పిలవట్లేదు. సో మీరే డిస్టర్బ్ సార్. ఏముంది సార్, ఇది మనది. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. ముందే చెప్పాను నేను ఉన్నాను కదా, ఎవరికైనా మాట్లాడాలంటే ఇదైతే కూడా. సో ఒకసారి కొంచెం ఛాయ్ తాగుతాను. ఛాయ్ తాగి మన పార్ట్నర్ వస్తారు. వచ్చిన తర్వాత నేను ఇన్వైట్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే. సో ఇక్కడ మరి పులకనంద శ్రీనివాస్ సార్ వచ్చారా? వస్తే కనుక ఒక వీడియో ప్లే చేయండి సార్. మీ దగ్గర మరి మంచి మంచి వీడియోలు ఉంటాయి సార్. మీ దగ్గర ఉన్నట్టు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకంటే కొన్ని ఉంటాయి సార్, ఒకరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సార్. అది టైం వచ్చినప్పుడు ఆ విధంగా బయటకు వస్తుంది సార్. సో మన సార్ దగ్గర వచ్చేసి మరి స్లోగా మాట్లాడినా కూడా, లేట్గా మాట్లాడినా కూడా కరెక్ట్ ఎనలైజ్ చేసి మాట్లాడతారు. మీ దగ్గర మరి ఆ వీడియో సార్ లేనట్టున్నారు. ఎందుకంటే నవ్వలేదు ఈరోజు మరి. బాయ్. ఎక్కడ సార్ ఇక్కడ మరి పులకనంద శ్రీనివాస్ సార్ వచ్చారా? పోలీస్ సార్, పోలీస్ రానట్టున్నారు. వెంకట సార్ కూడా మీరు కూడా ఫ్రీ ఉన్నారా? బిజీ ఉన్నారా సార్? ఓకే, ఇంకా ఛాయ్ దగ్గర మాట్లాడదైతే. గుడ్ మార్నింగ్ సార్. రామ్ తేజ సార్, గుడ్ మార్నింగ్. మన ఎవరిబడి మీరు బిజీగా ఉన్నట్టున్నారు. మిమ్మల్ని కూడా నేను పిలిచాను. లేదు సార్, బయటకు వెళ్ళాను కొద్దిగా. మనకి శ్రీనివాస్ రానట్టున్నారు ఈరోజు మన పోలీస్. ఈరోజు శ్రీను, అవును సార్, అదే చూసాను నేను కూడా. సూర్య సార్ రాలేదు. సూర్య సార్ కొద్దిగా, ఎందుకంటే మనకి ఆ సారు ఒక 5 నిమిషాలు వీడియో ప్లే చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో నేను అడిగాను మేడం. సార్ ఈ మధ్య కొద్దిగా, ఎందుకంటే టెంపుల్లో ఫుడ్ డొనేట్ అది చేస్తున్నారంట సార్. ఓకే ఓకే ఓకే. సో ఇలాంటివి చేయాలి సార్. అప్పుడప్పుడు మనం చేసి పుణ్యం కట్టుకోవాలా. నిజంగానే మన ఇది ఫిలాసఫీ అనుకుంటారు కానీ నిజం సార్. ఇలాంటివి చేస్తే మనకు మంచి జరుగుతుంది సార్. ఇలాంటివి మనం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో పెట్టడంలో తప్పలేదు సార్. చాలా మంది దగ్గర ఉంది సార్, కాకపోతే పెట్టారు. బట్ ఇక్కడ మనస్తత్వం కావాలా, పెట్టేవాళ్ళు కావాలి సార్. చాలా మంది దగ్గర ఉన్నాయి, అట్లేం లేదు. అలాగని చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఏమో పెడితే ఏమంటారు సార్, దాన్ని సోమరిపోతులు అయిపోతారు అంటారు. కానీ మనం ఎవరికి పెట్టాలా, ఎవరికి పెట్టకూడదని కూడా తెలియాలి సార్. నాకు ఈరోజు ఒక పర్సన్ సార్ కాల్ చేశారు, ట్రేడర్ అంట ఆయన. అయితే ఆ పర్సన్
మరి ఏమో నా నంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు కానీ కాల్ చేసి సార్ పీవీసీ మెటా ప్రైజ్ ఎంత ఉందని నన్ను అడుగుతున్నాడు సార్. నేనన్నా సార్ మీరు ట్రేడర్ అంటున్నారు, మీరు డైరెక్ట్ మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు కదా అని చెప్పాను. అంటే లేదు సార్, అంటే బయట రేట్ ఎంత ఉందన్నది నాకు తెలుసు, అంటే మీరు ఆల్రెడీ ఇంకా అందులో చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా, నాకు 10,000 కానీ 15,000 కానీ మీరు పీవీసీ మెటా సెండ్ చేయగలరా అనమాట. అంటే సేమ్ ప్రైజ్ కి మీ దగ్గర తీసుకుంటాను, నాకు ఇవ్వండి అనమాట. అంటే సార్ ఉన్నా కానీ నేను సేల్ చేయను సార్, మీరు కావాలంటే మీరు డైరెక్ట్ అందులో తీసుకోండి అని చెప్పేసి. అంటే అతని ఇంట్రెస్ట్ ఏంటి, నీ లోపటివి రివార్డ్ వచ్చినాయి సేల్ చేయమంటున్నాడా, అడిగాడా? అలా కాదు సార్, డైరెక్ట్ పీవీసీ మెటానే కనెక్టెడ్ వ్యాలెట్ లో మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, హోల్డ్ లో పెట్టుకుంటారు కదా, అవి నాకు పంపించండి, అమౌంట్ మీకు పంపిస్తా కావాలంటే ఫస్ట్ మీరు పంపించమని పంపిస్తా అనమాట. అలాంటప్పుడు అంటే మరి మీకేమర్థమైంది, మీరు ఎందుకు పంపించలేదు అంటే మీరు మీ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. పీవీసీ మెటా అనేది చాలా వాల్యుబుల్, ఓకేనా. ఇప్పుడు మనం ఎంత మనం వీలైతే అంత కొనుక్కునేలా ఉండాలి, కానీ ఇప్పుడు ఈ ప్రైజ్ లో అన్నది మనం అమ్మి సేల్ చేసి మళ్ళీ బాధపడేలా ఉండకూడదు కదా సార్. అయితే నేను అన్నది అది కాదు, మీరు కరెక్ట్ చెప్పారు, దాని గురించి నేను మాట్లాడలేదు. వినండి నా మాట, అతను నిన్ను ఎందుకు అడుగుతున్నాడు పీవీసీ కావాలని? అంటే ఇప్పుడు ఆ సార్ ఇంటెన్షన్ ఏంటంటే సేమ్ ఇప్పుడు మనకి అక్కడ ఎంత ప్రైజ్ అనేది చూపిస్తుందో అంత ప్రైజ్ కే కరెక్ట్ గా అంత అమౌంట్ పంపిస్తానంటున్నాడు. అంటే మనకి ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి ఫీజ్ అయ్యింది డిస్కషన్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, సార్ ఆ విధంగా అయితే మీకు ఎలా కొనుక్కోవాలో చూపిస్తాను, నేనే పంపించాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఛార్జ్ పడుతుంది అని మీరు చెప్పాల్సింది సార్. దానికి చెప్పాను సార్, అలా అయితే నేను బయట తీసుకుంటాను అనమాట. ఓకే బయట తీసుకోండి సార్, అదే అన్న. అంటే మనము ఇక్కడ ఆ మాట వాడకూడదు, కానీ నేను మనం ఏమన్నా సార్ దాన్ని మెంటల్ కాలమా మనం ఏమన్నా, అంటే దాని తెలుగు మాట్లాడితే బాగుంది. అంటే నేను ఒకటేసారి ఇలాగా నేను తీసుకుంటా, ఒకవేళ మీ దగ్గర 1 lakh ఉన్నా కానీ నో ప్రాబ్లం సార్, తీసుకుంటా అదే ప్రైజ్ కి. నేను మళ్ళీ బయట నుంచి తీసుకుంటే నాకు ఎలా అవుద్ది అంటే కొద్దిగా మళ్ళీ రేట్ ఫ్లక్చువేషన్ జరిగిందంటే నాకు లాస్ కదా అనబట్టే. మరి అతను తెలివిమంతుడు, మీరేమో తెలివిమంతులు కాదు అని అర్థం. నేనన్నా సార్ అది ఇంకా సార్ మీకు కావాలంటే మీకు యూఎస్టీడీలు కావాలా ఏం కావాలా అన్నది నేను సజెషన్ లేకపోతే ఎలా మీరు బై చేసుకోవాలని ఇస్తా, అంతేగాని సేలింగ్ అయితే లేదు సార్, మీరు డైరెక్ట్ మీరు తీసుకొచ్చి బయట నుంచి అని చెప్పేసి చెప్పారు. దీనివల్ల మీరు పార్ట్నర్స్ మీరు ఇన్న వాళ్ళ అందరూ కూడా గుర్తుంచుకోండి. చూడండి, ఇలాంటి వాళ్ళు దొరుకుతారు మీకు. మీరు అనుకోవద్దు, అంటే తను ఏమనుకున్నాడంటే మెంటల్స్ మనుషులు ఉంటారు కదా, ఇప్పుడు పీవీసీ మెటా నా దగ్గర ఉంది, అది అమ్మితే నాకు డబ్బులు అయితే వస్తాయి కదా అని ఎవరైనా దొరుకుతారేమో అని అలాంటి వాళ్ళు చూస్తారు సార్. సో ఈ డిస్కస్ చేసింది కూడా అందుకే. ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను ఎందుకు అడిగానంటే, నాకు అర్థం అయినా కూడా మళ్ళీ ఎందుకు అడిగాను అంటే అందుకే అడిగాను అనమాట, మీ అందరికి అర్థమవుతా అన్న ఆలోచనతో అడిగాను. ఓకే సార్ ఉండండి సార్. ఇక్కడ మరి ఇప్పుడు మనలాంటి వాళ్ళం అంటే ఏదైనా కానీ మనం ఓకే సార్ మనం చెప్తాం. ఇప్పుడు కొంతమంది తెలియని పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఓకే ఓకే అని చెప్పేసి వాళ్ళు అమౌంట్ సెండ్ చేసినా పంపించేస్తారు. అప్పుడు అంటే డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు తొందరగా, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది, నేను కొన్ని చాలా రోజులు అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట సార్. ఓకేనా? ఈయన మన రామాంజనేయ రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు మరి. సరే మాట్లాడు సార్. నేను గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్. పీవీసీ మెటా కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఆయన ఒక డౌట్ అడిగాడు సార్. సార్ చెప్పండి సార్. పెర్ల్ వైన్ కి పీవీసీ కి మధ్యలో పీవీసీ మెంట్ అని ఒక కాయిన్ వచ్చింది, అది నిజమా కాదా అనేది ఒక అడిగాడు సార్ ఒక ఆయన. అవును సార్, అది వచ్చింది కదా సార్, పీవీసీ మెంట్ అనేది మనకి పెర్లవేల్లో ఉన్నప్పుడే వచ్చింది కదా పీవీసీ మెంట్. దాని గురించి నాకు కొంచెం ఐడియా లేదు సార్, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని. అవును సార్, పీవీసీ మెంట్ అనేది మనకి తీసుకొచ్చింది. దాంట్లో ఆల్రెడీ మనకి ఎలా అంటే స్టార్టింగ్ లో మరి నేనైతే తీసుకోలేదు, కానీ పీవీసీ మెంట్ అనేది అది 1 DPతో వచ్చినట్టుంది స్టార్టింగ్. తర్వాత మళ్ళీ అది ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో అప్పుడు మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు, మీరు సేల్ చేసి మీరు అమౌంట్ తీసుకోండి అని చెప్పేసి. అది క్లోజ్ చేసినప్పుడు 1 మింట్ వచ్చి 80 DPకో ఎంతకో అయింది సార్. అది చాలా ప్రాఫిట్ వచ్చింది అప్పుడైతే.
అంటే అది అంటే ఈ పెర్లవైన్ కంపెనీ అదే పీవీసీ మెటా వాళ్ళే ప్రొడ్యూస్ చేసిన కాయమేనా సార్? పీవీసీ మెటా కాదు సార్, అది పెర్లవెల్ వచ్చింది. పీవీసీ మెటాకి సంబంధం లేదు. అప్పుడు పీవీసీ దానికి మెటా లాంచ్ అవ్వలేదు కదా. పీవీసీ మెటా అంటే సేమ్ కంపెనీ, సేమ్ పర్సన్, సేమ్ కదా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ సార్. అంతే. అవును సార్, అవును సార్. అప్పుడు మనకి పెర్లవెల్ టీం మెంబర్సే అది మింట్ అనేది తీసుకొచ్చారు. అది చాలా పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అందరికి కూడా సెటిల్మెంట్ అనేది అంటే ఎలాగా క్లియర్ అనేది సేల్ చేసుకున్నారు. మంచి ప్రాఫిట్ వచ్చింది అదైతే. ఎందుకు సార్ క్లోజ్ చేయడానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు తెలిసేమన్నా? దాని గురించి నాకు అంత ఐడియా లేదు సార్, ఎందుకంటే అప్పటికి నాకు ఇంకా నాలెడ్జ్ కూడా అంత లేదు. కానీ ఏంటంటే నేను చూసాను అనమాట మింట్ అనేది. ఓకే సార్. సార్ యొక్క మెంటేషన్ నాకు పూర్తి అర్థమైంది, కానీ ఇప్పుడు కొంచెం దానికి టైం పడుతుంది, అరగంట. బట్ ఇప్పుడు అరగంట నేను తీసుకోలేను సార్. అయితే సాఫ్ట్వేర్ పాయింట్ సార్ మీరు అడిగిన మంచి పాయింట్. బట్ మీకు రేపు ఎల్లుండో అది ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి దాని గురించి డిస్కస్ విత్ దేమ్. ఓకే సార్, మీరు అడగకున్నా కూడా దాన్ని ఒకసారి గుర్తు చేయండి. మేము ఒక రోజు ఒక క్వశ్చన్ అడిగాను కానీ ఒక మాట అంటే ఏరిపోతుంది. ఒకవేళ మేము మర్చిపోతే కనుక ఈవెన్ నేను చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక లీడర్తో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనకి మరొక లీడర్ వచ్చేసి మీకు చెప్తాను. సో మరి మంచి సెషన్ ఉండబోతుందని చెప్పేసి మన పబ్లిక్ కి, మన పార్ట్నర్స్ అందరికి మంచి నాలెడ్జ్ గ్రాప్ చేసుకునే సెషన్ జరగబోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ అరగంట తీసుకుంటే బాగుదని మీకు స్కిప్ చేస్తాను సార్ ఆ ఒక క్వశ్చన్. ఏమనుకోవద్దు. ఏమంటారు సార్? చెప్పాలి. ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కి పీవీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఆయన అడిగిన ఒక క్వశ్చన్ సార్ ఇది. నేను కూడా అంటే నాకు కూడా పూర్తిగా దీని గురించి తెలియదు. ఒకసారి కనుక్కొని నేను చెప్తాను అని చెప్పేసి నేను కూడా టైం అడిగాను సార్. అంతేగాని ఇబ్బంది పెట్టాలని కాదు, ఇంకోటి కాదు సార్. 100% పీవీసీ మెటా వాళ్ళే కాయిన్ తీసుకొచ్చారు సార్. మింట్ కాయిన్ అంటారు. పీవీసీ మెటా వాళ్ళే తీసుకొచ్చారు మింట్ కాయిన్ అనేసి. భాస్కర్ సార్ ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు నేను వేరే విషయం మాట్లాడతాను. ఇప్పుడు ఒక సార్ ఎంటర్ చేసే ఉంది. సో అక్కడ టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఇట్లా రాయ్ సార్ ఇలా అన్నాడు మాట్లాడుతుంటే అనుకోదు. ఎవరు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా. సో మంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కరెక్టే. బట్ దాన్ని మనం స్కిప్ చేద్దాం సార్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్. ఓకేనా సార్? ఓకే, ఇక్కడ మరి నాకు బ్రో అనిల్ సార్ మీరు ఒక నిమిషం మాట్లాడాలి ఇక్కడ. మరి అనిల్ సార్ నా మాట వినబడుతుందా మీకు? అనిల్ కుమార్ సార్, సార్ నేను ఇన్విటేషన్ ఇచ్చాను ఆల్రెడీ. సార్ గ్రూప్ లో ఉన్నారా? వెల్కమ్ సార్ అనిల్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. నా దాంట్లో నేను ఆ విధంగా సేవ్ చేసుకోవడం జరిగింది. బ్రో అనిల్ కుమార్ అని, BRO అనిల్ కుమార్ అని చెప్పేసి. సార్కి కొంచెం ఇష్యూ అయింది. ఏది అంటే హ్యాక్ చేయడం జరిగింది, మొన్న పెట్టారు కదా. సో సార్ నేను రాశాను కదా రోజు మీకు పెట్టి అనిల్ కుమార్ అని చెప్పి రాశాను కదా సార్. అవును సార్, అవును సార్. అనిల్ కుమార్ దారా బ్రో అనిల్ కుమార్ DHARJ. వెల్కమ్ సార్. మీరు ఫ్రీ ఉన్నారా? ఫ్రీ ఉంటే ఒక నిమిషం, అంటే మీ యొక్క ఇష్యూ గురించి మాట్లాడదామని, అంటే అందరికి తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండదు సార్. టేక్ కేర్. వాళ్ళు పబ్లిక్ కావచ్చు, నేనే కావచ్చు, కేర్ తీసుకుంటాం కదా సార్. అది జరిగిందని దాని గురించి మిమ్మల్ని పిలిచాము. మీరు కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్. ఓకే, సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, సార్ నాకు వాట్సాప్ నెంబర్ ఉండే కానీ సార్ది వాట్సాప్ నెంబర్ను హ్యాక్ అయింది సార్. నేను మీకు గ్రూప్లో కూడా పెట్టాను. హ్యాక్ అయ్యి దాంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు. 17,000 సార్ వాళ్ళు కొంచెం మిస్ చేశారు. మరి సార్ ఆల్రెడీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చెప్పేసి మనకు మెసేజ్ ద్వారా తెలపడం జరిగింది. ఇట్స్ ఓకే. మరి మళ్ళీ ఒక రోజు మాట్లాడేద్దాం సార్ని. ఇక మనకి టైం అవుతుంది సార్. మీరు అందరూ మరి ప్రతి ఒక్కరు మరి వచ్చిన రాకుండా ఇంకా ఒక 5 నిమిషాల్లో 5 మినిట్లో మరి సార్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి మన శ్రీనివాస్ సార్ ఎందుకు లేట్ వచ్చారో తెలియదు ఈరోజు. సూర్య సార్ వై లేట్ సార్? మీరు ఇట్లా ఎట్లా సార్? మిమ్మల్ని ఇందాక 4 సార్లు పిలవడం జరిగింది. వెల్కమ్ సార్. సూర్య సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. ఇప్పుడే బండి దిగి కాలు కడుక్కుని పైకి వస్తున్నాను సార్. కాలు కూడా ఆరలేదు. ఇందాక మరి వెంకటేశ్వర సార్ చెప్పడం జరిగింది, సార్ కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ పనిలో ఉన్నట్టున్నారు, అందుకే అటెండ్ అవ్వలేమని చెప్పారు. స్టేషన్ లో కొంచెం రూమ్ ఏదో కొంచెం ఇది చేస్తాం సార్, దాని గురించి లేట్. మా పోలీస్ స్టేషన్ లో కొంచెం వేరే పని ఉంది సార్. అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బయటకు వచ్చారు మాకు అదే కాఫీ సార్. ఓకే, నేను ఇక మరి మీకు ఒకసారి ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు ఇక టైం అయిపోయింది, ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాను సార్ అంటే ఇప్పుడు చెప్తాను. మళ్ళీ సస్పెన్స్ ఎందుకు. ఒక 5 నిమిషాలు మంచి వీడియో, అంటే ఫ్రీ ఉన్నారేమో అని నేను అనుకున్నాను అనమాట.
అందుకని ఓకే. ఎనీవే సో అందరు వచ్చారా సార్? సో మరి ఇక లేట్ చేయకుండా మరి ఈరోజు ఏమంటే గొంతు లగాంచి మాట్లాడితే నొత్తుంది సార్, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ జలుబు అయింది కనుక సో మెల్లిగా మాట్లాడతాను. సో డియర్ పార్ట్నర్స్, మీరు ఈరోజు నాలెడ్జ్ అంటే ఎంత తీసుకోవాలనుకుంటే అంత మీకు మరి ఇక్కడ గ్రాబ్ అవుతుంది. సో ఒక ఇంటెన్షన్ ఎలా ఉండాలి అంటే, వావ్ ఏది చెప్పినా వీఆర్ లిసన్ అటెన్షన్ గా, అంటే అటెన్షన్ గా పడుకొని కాదు సార్, బెడ్ లో పడుకొని మంచిగా కుర్చీలో కూర్చొని వినడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడు ఈ రోజు అని కాదు, బట్ నేను మీకు అందరికి తెలుసు ఆల్రెడీ, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. బట్ కొత్త పబ్లిక్ వస్తున్నారు కనుక చెప్తున్నాం. సో మరోసారి మీ యొక్క ఆరోగ్యం బాగుందా సార్? అంటే ఆరోగ్యం అంటే ఓన్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీకు కూడా ఇది గొంతు కొంచెం అంటే జలుబు అయ్యి మాట్లాడలేకపోతున్నారు, నొప్పి అని చెప్పి తెలిసింది. ఓకే, బాగున్నారు సార్? బాగైందా? అనిల్ కుమార్ సార్ వచ్చారు సార్. అనిల్ కుమార్ సార్ ఒక్క నిమిషం మాట్లాడారు సార్ మీరు. వెల్కమ్ సార్ అనిల్ కుమార్ సార్, వెల్కమ్. ఓకే, మేబీ అనిల్ కుమార్ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. మెసేజ్ వస్తున్నాయి నాకు. ఓకే, చూస్తాను మళ్ళీ కాల్. ఓకే, ఒక్క నిమిషం సార్ చేస్తాను. ఏంటంటే కట్ చేసాను అక్కడ. సో మంచి గ్రాబ్ చేసుకోవచ్చు మీరు. మన ఇంటెన్షన్ ఎట్లుండాలంటే, వావ్ నేను ఎంతో తెలుసుకోబోతున్నాను అన్న ఆలోచనతో ఉండాలి. సో మరి ఇక సార్ ఎవరో కాదు, మనం రోజు కలుస్తుంటాం, రోజు మాట్లాడుతుంటాం. సో ఎవరో కాదు, సో వెల్కమ్. నేను వెల్కమ్ చెప్పిన తర్వాత అందరూ మీరు వెల్కమ్ చెప్పాలి. ఎవరో కాదు సార్, వామ్ వెల్కమ్ మిస్టర్ చంద్రశేఖర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వామ్ వెల్కమ్, గ్రేట్ వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్ వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. వెల్కమ్ చంద్రశేఖర్ గారు, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ డియర్ లీడర్స్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్, రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తెలుసు అందరికి. ఈరోజు వెల్కమ్ సార్ లీడర్స్ అందరికి బాగా తెలిసినటువంటి విషయము. మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రీసెంట్ గా బిజినెస్ లోకి ఇంట్రొడ్యూస్ వచ్చిన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ రకంగా సెషన్ తీసుకోవడం జరిగింది. సెషన్ ఆల్రెడీ సబ్జెక్ట్ ఏంటనేది ముందే మెన్షన్ చేయడం జరిగింది. అది మీరు చూస్తుంటారు, గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాం. సో మెయిన్ గా 5 అంశాలు తీసుకుంటున్నాం సార్ ఈ సెషన్ లో. బైనాన్స్ లో క్రిప్టో ఎలా కొనాలి, కొన్నటువంటి క్రిప్టోని ట్రస్ట్ వాలెట్ కి, ఆ అసెట్ ని ట్రస్ట్ వాలెట్ కి, మన ట్రస్ట్ వాలెట్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకున్న అసెట్ తో పీవీసీ మెటా ఏ విధంగా బై చేయాలి మన ట్రస్ట్ వాలెట్ లో, పీవీసీ మెటా బై చేసిన తర్వాత సీడ్ ఫండింగ్ ఎలా చేయాలి, లాస్ట్ అండ్ ఫైనల్ అంశం ఏంటంటే సీడ్ ఫండింగ్ చేసుకో. ఎందుకు సీడ్ ఫండింగ్ మెయిన్ ఫోకస్ చేసి చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది సెషన్ విన్న తర్వాత. సీడ్ ఫండింగ్ యొక్క ఇంపార్టెన్స్, సీడ్ ఫండింగ్ చేస్తే మనకు ఫ్యూచర్ లో కలిగేటువంటి అత్యున్నతమైన లాభాలు ఏంటి ఉన్నాయో ఆ విషయాలు నేను మాట్లాడతాను ఈరోజు. సో మెయిన్ గా కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ కి, తెలుగు మీటింగ్ లో ఉన్నటువంటి రిచ్ భారత్ మీటింగ్ కి చాలా ధన్యవాదాలు సార్. మీ సక్సెస్ నడుపుతున్నటువంటి లీడర్స్ కి, అలాగే నార్త్ సైడ్ జరుగుతున్నటువంటి సార్ గొడ్డుపాటి సార్, మీరు మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. సో నార్త్ సైడ్ జరుగుతున్న మీటింగ్స్ కానివ్వండి, టెలిగ్రామ్ పీవీసీ మెటాకు సంబంధించిన ప్రతి మీటింగ్ కూడా నా ఒపీనియన్ అంటే ఒక బ్యాక్ బోన్ లాగా నడుస్తుంది పీవీసీ మెటాకి. బ్యాక్ బోన్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందులో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే పీవీసీ మెటలో తెలుగు మీటింగ్ లో ఉన్న కమ్యూనిటీ ప్రజలకు కానివ్వండి, హిందీ పీపుల్స్ కానివ్వండి, ఇంకా నార్త్ సైడ్ జరిగేటువంటి తమిళ మీటింగ్, నార్త్ సైడ్ ఉన్న మీటింగ్స్ కానీ, తమిళ మీటింగ్స్ కానీ, పీవీసీ మెటలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ ఒక సపోర్టివ్ గా ఉండి, లీడర్స్ అందరూ ఒక తాటిపై నిలబడి పీవీసీ మెటాని మంచిగా ప్రమోట్ చేసుకుంటూ, డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మన మెయిన్ గా సబ్జెక్ట్ కి వస్తే టైం తక్కువ ఉంది కాబట్టి టైం సరిపోదు మనకి. యాక్చువల్ గా పీవీసీ మెటా అన్న మనం ఏదైతే బిజినెస్ లో పెట్టాము, బిజినెస్ లోకి వచ్చామో,
పీవీసీ మెటా ఈ ప్రజెంట్ సిస్టమ్ మనకి ఇచ్చినటువంటి ప్రజెంట్ ఆప్షన్స్ ఏంటంటే పీవీసీ మెటాలో ఉన్న ఆప్షన్స్ రెండే ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి సీడ్ ఫండింగ్, ఇంకోటి హోల్డింగ్. ఈ 2 పనులే చేయగలం ప్రజెంట్ సీడ్ ఫండింగ్ లో పీవీసీ మెటాతో కొని హోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అయినా కానివ్వండి, అదర్స్ కన్నా చేసుకోవచ్చు. పీవీసీ మెటా చేసే పనులు ఈ 2. భవిష్యత్తులో పీవీసీ మెటా చేసే పనులు చాలా ఉన్నాయి. అవి మనకు తెలియదు ఏ రకంగా చేస్తారన్నది. సిస్టమ్ అవి తీసుకుని వస్తుంది, రివీల్ చేస్తుంది. సో నాకు ఈ మధ్య కాలంలో 2-3 రోజులుగా, గత 4 రోజులు 5 రోజులుగా నేను గమనించింది ఏంటంటే, రాత్రి కూడా అదే విషయం మాట్లాడాను, ఒక్కసారి టచ్ చేస్తాను ఆ విషయాన్ని. పీవీసీ మెటా పైన సెటర్లు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ దృష్ట్యా వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళ మైండ్ అలా ఆలోచిస్తుంది, వాళ్ళ మైండ్ని అలా ప్రభావితం చేస్తున్నారు పక్క వాళ్ళు కూడా. సో వాళ్ళకి తెలీదు వాట్ ఈజ్ పీవీసీ మెటా, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేసి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల అలాగా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన మధ్యాహ్నం కూడా, మార్నింగ్ కూడా సార్ ఒకరు 1 పైసాకు వచ్చేస్తుంది అని అన్నారు. థ్యాంక్ యూ చెప్పాను నేను మనస్ఫూర్తిగా. పీవీసీ మెటా 1 పైసాకు వస్తే మనం అందరూ చాలా సంతోషించాల్సినటువంటి విషయం అది. అది ఎందుకు 1 పైసాకు వస్తే మనకి ఏం జరుగుతుంది సెషన్ లో మీకు అర్థమవుతుంది. ప్రశ్నలు సెటైర్లు ఎక్కువైపోయాయి. ప్రశ్నలు మంచిగా ఉన్నప్పుడు దానికి సమాధానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వేసినప్పుడు అవి అభ్యర్థనకు ఏం కాదు, అవి స్వాగతించాలి అందరం. ఆ ప్రశ్నలు వస్తేనే మనకు సమాధానం దొరకడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, వాటిని నేను కేర్ కూడా చేయను, యాక్చువల్గా మనం తీసుకోము. నేను ఈ ప్రశ్నలు, ఈ సెటైర్లు ఇవంతా ఎక్కువగా కొంతమంది పీవీసీ మెటని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అబ్జర్వేషన్ ఎక్కువ అయిపోయింది. చాలా డీప్ గా అబ్జర్వేషన్ చేయడం మొదలు పెట్టేస్తారు. అదేంటో కొత్తగా ఈ మధ్య కాలం నుంచి అది తయారవుతుంది జనాలకి. నేను రిచ్ భారత్లు కూడా చెప్పాను, డీప్ అనాలిసిస్ ఈజ్ పెరాలిసిస్ అంటారు. ఎక్కువ ఎంత డీప్ గా అనాలిసిస్ చేస్తావు, ఎంత డీప్ గా నువ్వు చేసే పని పైన నువ్వు అబ్జర్వేషన్ పెట్టి చాలా లోతుగా ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చూస్తావు, ప్రతి అంశంలో కూడా నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ నీకు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. అది ఎంత మంచి పని అయినా కానీ అందులో కూడా నువ్వు ఎంత డీప్ గా నువ్వు అనాలిసిస్ చేస్తావో అందులో నీకు నెగిటివ్ పాయింట్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చేసే ఒక ఉద్యోగికి వెళ్తున్నావు, ఒక జాబ్ చేస్తున్నావు, హ్యాపీగా చేసుకుంటున్నావు, రోజు 9 కంతా షార్ప్ గా రెడీ అయిపోయి నువ్వు హుషారుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్తున్నావు, ఆఫీస్ పని చేసుకుని వచ్చేస్తున్నావు, మంచి పేరుంది నీకు ఆఫీస్లో. కానీ ఎవరో చెప్తేనో లేకుంటే మేనేజరు, రే శేఖర్ మేనేజర్ నువ్వు ఇంత కష్టపడుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు, కానీ మేనేజర్ నీ పైన ఒపీనియన్ ఇలాగుందిరా, మన తోటి ఎంప్లాయీస్ కూడా నీ గురించి ఇలా అనుకుంటున్నారు అని ఒక విషయం అట్లా లీక్ అయిపోయింది అనుకోండి. ఆ మరుసటి రోజు నీ ఎట్లా ఉంటుంది అంటే, మేనేజర్ నిన్ను సాధారణంగానే ఉంటాడు, ఆయన మామూలుగానే ఉంటాడు, జనరల్ గానే ఉంటాడు, ఏం లేదు అక్కడ యాక్చువల్ గా ఏం జరగల. సిస్టమ్ లో కూడా ప్రజెంట్ పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. కొంచెం గ్యాప్ లో ఉన్న చేంజెస్ జరుగుతున్నాయి, మీదంతా నార్మల్ గానే ఉంది, ఏం లేదు. కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లు జరగడం వల్ల, సిస్టమ్ లో జరుగుతున్న వర్క్ వల్ల కొన్ని చేంజెస్ వస్తున్నాయి, అవి పెద్దవి కనిపిస్తున్నాయి. అనాలిసిస్, డీప్ అనాలిసిస్ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి ఆఫీస్ లో ఏ ఎంప్లాయ్ ఆయన ఎంత చూసి నవ్వినా, దగ్గినా, తుమ్మినా, ఏం చేసినా కూడా ఇది నా గురించే అనుకుంటున్నాడేమో అనేసి మెల్లమెల్లగా ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది పని పైన, ఆయన చేసే పని పైన ఇంట్రెస్ట్ పోయింది. మరి ఈ మేనేజర్ ఎంత చేసినా కూడా ఇలాగనే అనుకుంటాడులే, ఎందుకంటే ఆల్రెడీ ఆయన గురించి, మేనేజర్ గురించి ఇతనికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మైండ్ లో, నమ్మేశాడు దాన్ని. ఇక ఎవరేం చెప్పినా మేనేజర్ మంచి ఉద్దేశంతో ఆయన్ని క్యాబిన్ లో పిలిచినా గానీ ఈడొకడానికి విసుగుతో ఉంటుంది, విసుగు వస్తుంది. ఎప్పుడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోదామా,
ఎప్పుడెప్పుడు ఈ పీవీసీ మెటీరియల్ సిస్టమ్ నుంచి బయట వెళ్ళిపోదామా, వేరే ఏదైనా చూద్దామా, వేరే కాన్సెప్ట్ వెతుక్కుందామా, ఇది ఇప్పుడు ఇలాగనే ఉంది, చేంజెస్ లేదు అన్న థాట్ వస్తుంది యాక్చువల్ జనరల్గా. కానీ ఇవన్నీ మారుతాయి సార్, మారేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ తప్పు అని మీరే తెలుసుకుంటారు. ప్రజెంట్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో పీవీసీ మెట పైన, ఆ ఒపీనియన్ నేను రాంగ్ జడ్జిమెంట్ చేశాను అన్నది మీకు త్వరలోనే అర్థమవుతుంది. మెయిన్గా ఈ రోజు నేను చెప్పాలనుకున్న అంశంలో నేను తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షేర్ చేస్తున్నా. ముందుగా నా వ్యాలెట్ ఒకసారి చూద్దాం. ఎందుకు చూడాలన్నది, ఎందుకు చూపిస్తానో, ఎందుకు చూపించాలనుకుంటున్నానో మీకు చివరిలో చెప్తాను. స్క్రీన్ షేర్ అవుతుంది సార్? సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, ఎస్. ఓకే, ఇది నా వ్యాలెట్, మెయిన్ వ్యాలెట్. నేను చంద్రశేఖర్ సార్ మాకు రావట్లేదు. సార్ స్క్రీన్ షేర్ రాలేదు అంటున్నారు. ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్. ఫోటో ఒకటే కనబడుతుంది సార్, ఫోటో ఒకటే కనబడుతుంది. అందరికి అలాగే ఉంది సార్. నా స్క్రీన్ షేర్ అందరికి అలాగే వస్తుంది. ఎవరికైనా కనిపిస్తుందా? సార్ నాకు కనిపించట్లేదు సార్, ఓన్లీ ఫోటోనే కనిపిస్తుంది. నాకు అలాగే వస్తుంది. ఎవరు కనిపించలేదా? బ్లర్ వస్తుంది సార్, ఫోటో బ్లర్ కింద కనబడుతుంది అంతే. ఫోటో చేశారు. ఓకే సార్, నేను చేస్తున్నా. ఎవరైనా కనిపిస్తుంది కదా సార్ ఇప్పుడు? కనపడుతుంది సార్. కంటిన్యూ సార్, షో అవుతుంది, కంటిన్యూ. సార్ ఓకే కూడా ఓకే చేస్తున్నారు సార్. ఓకే ఓకే సార్. కంటిన్యూ. ఇప్పుడు నా వ్యాలెట్ నేను ఓపెన్ చేస్తున్నా. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు చూపిస్తాను, ఎందుకు చూపించాల్సి వచ్చిందని నేను చివరిలో చెప్తాను. సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను సార్. సో ఒకసారి రివార్డ్ చూస్తాము. ఈ 206 అన్నది డైలీ నాకు వచ్చే రివార్డు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఇది అద్దె కొట్టాలు. తర్వాత 206 మాత్రం పెట్టుకోండి చాలు. స్టేకింగ్ స్టేటస్ ఇది 1,27,500 గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, 1,27,500. డైలీ రివార్డు 206. ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. చివరిలో ఈ రెండు విషయాల గురించి నా మాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అంశము, బైనాన్స్ లో అదర్ క్రిప్టో కరెన్సీ ఎలా కొనాలి. బైనాన్స్కి వెళ్తున్నా. బైనాన్స్ లో నేను ఎలా బై చేస్తానో క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. లీడర్స్ కాకుండా తెలియనటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ చూడండి, బైనాన్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ వ్యాలెట్స్ అని ఉంది చివరి కింద రైట్ సైడ్. నేను అలా వెళ్తాను సార్, అని అలాగే చూపిస్తున్నా. వ్యాలెట్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫండింగ్ అని ఉంది. ఫండింగ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ P2P అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. P2P పైన వెళ్ళాను. సో నేను ఇప్పుడు BNB కొంటున్నాను సార్. BNB ఎలా కొంటానో చూడండి. BNB కొని BNB ద్వారా నేను పీవీసీ మెటాని కన్వర్ట్ చేసుకుని దాన్ని ఎలాగా ప్రాసెస్ చేస్తానన్నది మీరు చూడండి. సో నేను ఇప్పుడు తక్కువ అమౌంట్తో ఒక 3,000తో బై చేయాలనుకున్నా. 2,000 కానీ 3,000 మీకు డెమో కాబట్టి నేను బై చేస్తాను లైవ్ లో. సో నేను ఇక్కడ ఒక పర్సన్ వెతుకుతున్నాను. ఇక్కడ ఈయన వచ్చి 5,000తో ఉన్నాడు, మొదటి పర్సన్. మినిమం INR 5,000 ఉంది. తర్వాత రెండవ పర్సన్ 4,000 మినిమం పెట్టారు, మనకు అవసరం లేదు. తర్వాత ఇంకొక పర్సన్ 8,000 ఉన్నాడు. 4,000, 5,000, 2,500 ఉంది. రైట్ సార్ ఫిల్టర్ లో పైన ఓకే. ఫిల్టర్ అని అక్కడ ఆప్షన్ అవునండి, అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సార్ మళ్ళీ. అందుకని నేను చేయట్లే అవన్నీ. చూడండి ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎంత ఉంది, 2,500 ఉన్నారు. హ్యాష్ ఇక్కడ చూడండి, హ్యాష్ రేట్ అని ఉంది.
ఆయన 30 minutes లో చేస్తున్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి సార్. ఒకసారి ఒక పర్సన్ తో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేయాలి. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను IMPS తీసుకుంటాను, UPI తీసుకుంటాను, నేను ఇచ్చేదానికి నా అసెట్ ట్రాన్స్ఫర్ చేయడానికి 30 minutes పడుతుంది అంటారు. ఇప్పుడు ఏదైనా బైనాన్స్ లకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎంచుకున్నటువంటి పర్సన్ ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎంచుకున్నటువంటి పర్సన్ ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది, ఆయన ఎంత చేశాడు అనే విషయాలన్నీ మనం గమనించాలి. తెలుసుకోవడం వల్ల మనకు ఒక ప్రాంప్ట్ నాలెడ్జ్ రావాలి ఫస్ట్ ఒక చేయాలన్నప్పుడు. సో నేను ఎలాగో వేరే పని చేయాల్సింది కాబట్టి నేను 8,000 తో బై చేస్తాను. మీకు లైవ్ లో చూపిస్తాను ఇప్పుడు. సో కాయిన్ లైవ్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. కాయిన్ లైవ్ అనే పర్సన్ తో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇక్కడ మినిమం ఆయనకి 8,000 చేయాల్సి ఉంటుంది, ఇక్కడ రాసుంది. ఒకసారి వెళ్దాం, ఆయనతో మాట్లాడదాం, ఎలా ఉంటుందో చూస్తాం. వెళ్తున్నా, ఆయన పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చి మనం ఎంతతో కొనాలో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫోన్ పే ద్వారా చేయొచ్చా, IMPS ద్వారా చేయొచ్చా అనే ఆప్షన్ ఆయన ఇచ్చాడు, ఆ బయర్, ఆ యొక్క ట్రేడర్. సో నేను ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే UPI ఉంది, IMPS మనకు లేదు కాబట్టి నేను UPI తీసుకుంటున్నా. అమౌంట్ ఆయన 8,000 మినిమం కాబట్టి 8,000 మనం ప్రొసీడ్ అవుతున్నాం. ప్లేస్ ఆర్డర్ ఉంది, నేను UPI తీసుకున్నాను, పైన అమౌంట్ రాశాను, UPI ద్వారా నేను పంపిస్తానండి అని చెప్పాను. కింద ప్లేస్ ఆర్డర్ అని ఉంది, ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేశాను ఆర్డర్. సో ఫస్ట్ ఆయనతో ఇక్కడ పైన రైట్ సైడ్ చార్ట్ అని ఉంది, ఆయనతో చార్ట్ చేయాలి. అంటే ఇది మీకు కంపల్సరీ సార్ ఇది, ఎందుకంటే కొన్ని చిన్నపాటి ఛానల్స్ కొన్ని కాన్వర్జేషన్ జరిగితే బాగుంటుంది. ఇప్పుడు చూడ ఆయన వెంటనే రిప్లై ఇచ్చేశారు, ఎస్ నేను రెడీ, ఆన్లైన్ లో ఉన్నాను అనేసి. ప్రొసీడ్ అని అర్థం. ఇప్పుడు నేను ఆయన రిప్లై ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఎస్ పే అన్నారు. సో నేను ఇక్కడ పే అన్నప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు పే చేయడానికి. ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ వ్యూ పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది. ఆయనకి పేమెంట్ పంపించాలంటే ఏం చేయాలనేది ఇక్కడ ఉంది. సో వ్యూ పేమెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తాను సార్. ఇక్కడ ఆయన UPI ID ఉంది, 8,000 అమౌంట్ పంపించాలి. ఆయన పేరు వచ్చి సత్యశోభన్ రౌత్, ఆయన UPI ID సత్యశోభన్ రౌత్ 2004, అది బ్లాక్ ఇయర్ ఉంది. సో ఈ సత్యశోభన్ ఆ UPI ID పైన నేను కాపీ చేసుకున్నాను. కాపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వెంటనే నేను కాపీ చేసుకున్న తర్వాత ఆయనకి అమౌంట్ పంపించాలి. పంపించాలంటే నేను వెంటనే నేను గూగుల్ పేకి వెళ్తున్నా. సో UPI కాబట్టి పే UPI ID ఒక నంబర్ ఉంది, తీసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఆయన UPI ID, కంటిన్యూ కొడుతున్నా, పే చేస్తున్నా 8,000. పాస్వర్డ్ ఇచ్చాను, అమౌంట్ వెళ్ళిపోయింది. ఆయనకి వెళ్ళిపోయిన అమౌంట్ని మనం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆయనకి పంపించాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీశాను. ఇప్పుడు తిరిగి నేను మళ్ళా బైనాన్స్కి వచ్చాను. ఇక్కడ పేమెంట్ అయిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సిన పని ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ అని ఉంది, కింద లాస్ట్ లో ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఐకాన్, ప్లస్ అని చూడండి, ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ పైన క్లిక్ చేసి మనం ఏదైతే పేమెంట్ చేసామో ఆ స్క్రీన్ షాట్ అక్కడ పంపించాలి. ఇక్కడ కింద రెడ్ లెటర్స్ లో ఉంది, చెక్ బాక్స్ ఒకటి ఉంది, చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ క్లిక్ చేయాలి. సో ఆయనకి ఆ స్క్రీన్ షాట్ ఏదో అక్కడికి ఆయనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పెట్టారు. నాకు ఫోన్ నెంబర్ కావాలి, ఇక్కడ మనం ముందే చూస్తుండాలి. యాక్చువల్గా మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఒక ID ప్రూఫ్ ఇవ్వండి అని రాసింది అక్కడ పైన. సో నా ఫోన్ నెంబర్ నేను కింద రాస్తున్నా, 9550802039.
సో ఆయన ఐడి ప్రూఫ్ కూడా అడిగారు కాబట్టి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది లెఫ్ట్ సైడ్, ప్లస్ నొక్కాను. ఆయన ఐడి ప్రూఫ్ అని అడిగారు చూడండి. ఆల్రెడీ గ్యాలరీకి వెళ్ళి నా ఐడి ప్రూఫ్ పాన్ కార్డ్ ఉంది పంపిస్తున్నా. పైన కన్ఫామ్ అని వచ్చింది, పాన్ కార్డ్ పంపించాను. ఇప్పుడు ఆయన ఏదైతే అడిగారో అవన్నీ మనం సబ్మిట్ చేసేసాం. అమౌంట్ కానీ ఐడి ప్రూఫ్ కానీ ఫోన్ నెంబర్ కానీ పంపించేసాం. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో వ్యూ అని చూడండి, ఎల్లో కలర్ లో వ్యూ, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పెండింగ్ పేమెంట్ కన్ఫర్మేషన్, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందా లేదా ఇక్కడ చూపిస్తుంది మనకి. ఒకసారి ఆయనతో ఒకసారి చెక్ చేద్దాం. ప్లీజ్ చెక్ అని పెడదాం. పిఎల్ఎస్ చెక్ పంపించాను. మళ్ళీ ఒకసారి వ్యూ కొడుతున్నా. పెండింగ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ టైం చూపిస్తుంది చూడండి సార్, టైం చూపిస్తుంది చూడండి. ఈ టైం మనకి కౌంట్ డౌన్ టైం అనమాట. ఇంకా 13 నిమిషాల 22 సెకండ్స్ లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలి. దీంట్లో చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అంశాలు ఉంటాయి. మరొకసారి ఏ లీడర్ అయినా కానీ నేనైనా కానీ, సో కంప్లీట్ అయిపోయింది. ఆయన పంపించేసారు మనకి 0.13835803 బిఎన్బి మనకు 8,000 రూపాయలకు వచ్చింది. సో ఆయనకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ నేను నా ఒపీనియన్ ఇస్తున్నా. లీవ్ కామెంట్ వెళ్ళిపోయింది. సో మన అసెట్స్ మనకి రిలీజ్ చేసేస్తాడు ఆయన. ఆర్డర్ కంప్లీటెడ్ అని వచ్చేసింది గ్రీన్ కలర్ లో, మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్డర్ కంప్లీటెడ్. సో బైనాన్స్ లోకి వెళ్ళి 8,000 రూపాయలతో బిఎన్బి నేను తీసుకొని సక్సెస్ఫుల్ గా ఆ ట్రేడర్ దగ్గర నుంచి ఏదైతే అసెట్ నాకు రావాలో నేను తీసేసుకున్నాను. సో ఇది ఎక్కడుందంటే ఇప్పుడు బైనాన్స్ లోనే ఉంది. ఇది బైనాన్స్ లోనే ఉంది. ఇది నా ట్రస్ట్ వ్యాలెట్కి నేను తీసుకోవాలి రావాలి. నా ట్రస్ట్ వ్యాలెట్కి నేను తీసుకొని రావాలి. ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చాను సార్. సో మనం కొన్నది బిఎన్బి కాబట్టి బిఎన్బికి వెళ్ళాను. రిసీవ్ కాపీ, తిరిగి మళ్ళీ బైనాన్స్కి వెళ్తున్నా. ఇది రెండో అంశం, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రస్ట్ వ్యాలెట్కి అని. ఫస్ట్ కొనడం అయితే అయిపోయింది, రెండవ అంశం జరుగుతుంది. సో ఇక్కడ ఫండింగ్ లో ఉన్నాం. విత్ డ్రా ఒకసారి రీఫ్రెష్ ఇస్తే మన బిఎన్బి ఏదైతే కొన్నామో ఇక్కడ వచ్చేసింది చూడండి. బిఎన్బి మన బైనాన్స్ లోకి వచ్చి ఆగుంది. ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ విత్ డ్రా ఉంది, డిపాజిట్, విత్ డ్రా, ట్రాన్స్ఫర్. విత్ డ్రా చేస్తున్నా, బిఎన్బి సెలెక్ట్ చేసుకున్నా. సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ అని ఉంది. ఏ నెట్వర్క్ మంది? BEP20. ఇక్కడ మనం ఇవ్వాలి. మూడు ఆప్షన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఏదైతే కాపీ చేశానో ఆ అడ్రస్, ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ యొక్క అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ లో. తర్వాత నెట్వర్క్ అని ఉంది. ఈ నెట్వర్క్ వచ్చి మనది ఏ నెట్వర్క్? బిఎన్బి స్మార్ట్ చైన్ BEP20 కింద తీసుకోకూడదు. BEP20 ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకొని ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంత కావాలి టోటల్, మ్యాక్స్ ఉంది, మ్యాక్స్ కొట్టేస్తాం. సో చివరిగా లాస్ట్ లో కింద విత్ డ్రా ఉంది. విత్ డ్రా చేశాను నేను. కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ అడ్రస్ నేను పంపించేదా? పైన అడ్రస్ చూపిస్తుంది. అడ్రస్ పంపించమంటావా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది బైనాన్స్ యొక్క టీం. సో నేను కన్ఫర్మ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ బైనాన్స్ ని గూగుల్ అథెంటికేషన్ తో సెక్యూరిటీ చేయడం వల్ల గూగుల్ అథెంటికేటర్ యొక్క పిన్ అడుగుతుంది. గూగుల్ అథెంటికేటర్కి వెళ్తున్నా. బైనాన్స్ ఇక్కడ చూడండి, కింద బైనాన్స్ అని ఉంది. ఆ బైనాన్స్ ఏదైతే కొత్త పిన్ వస్తుందో ఆ పిన్ నేను కాపీ చేస్తున్నాను. తిరిగి బైనాన్స్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేస్తే కొద్దిగా ట్రాన్సాక్షన్ అయిపోయింది. వ్యూ హిస్టరీ అంటే బిఎన్బి ట్రాన్సాక్షన్ అయినట్లుగా, అప్రూవల్ అయినట్టుగా చూపిస్తుంది. ఫస్ట్ పైన ఫస్ట్ చూపిస్తుంది.
సో ఇక్కడ బైనాన్స్ తో మన పని అయిపోయింది. ఇప్పుడు మూడవ ఘట్టం ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చేసాం. ట్రస్ట్ వ్యాలెట్కి బిఎన్బి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. రీఫ్రెష్ చేస్తున్నా. ఆల్రెడీ 2481 రూపాయలకు సంబంధించిన బిఎన్బి నా దగ్గర ఉంది. ఇప్పుడు 9782 రూపాయలు అయింది. సో ఈ బిఎన్బితో నేను పీవీసీ మెటా కొంటున్నా. మూడవ అంశంలోకి వెళ్తున్నా. పీవీసీ మెటా ఎలా కొంటున్నానో చూడండి. నేను ప్యాంకాక్ స్టాక్లోకి వెళ్తున్నా. సో నాకు బైనాన్స్ నుంచి అసెట్ తీసుకున్నాను. అసెట్ తో పీవీసీ మెటాని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రస్ట్ వ్యాలెట్కి. ట్రస్ట్ వ్యాలెట్ లో నుంచి నేను పీవీసీ మెటాని కొంటున్నా. సో నేను ప్యాంకాక్ స్టాక్లోకి వెళ్తున్నాను సార్. ఇక్కడ బిఎన్పి కింద పీవీసీ మెటా అని రాయాల్సి ఉంటుంది. పీవీసీ మెటా తీసుకున్నాను. కనెక్ట్ చేస్తున్నాను ఆ వ్యాలెట్ ని. కనెక్ట్ అయింది వ్యాలెట్. సో ఇక్కడ ఒక 50% తీసుకుంటే ఎంత వస్తుంది? నాకు 3000 పీవీసీ మెటా సరిపోతుంది. యాక్చువల్గా 50% పీవీసీ 6000 వస్తున్నాయి. ఓకే, నేను 6000 ఓకే నేను ప్రొసీడ్ అవుతున్నా. స్వాప్ చేస్తున్నాను. కన్ఫర్మ్ స్వాప్. ఇవన్నీ మీకు తెలుసు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను బిఎన్బి ఎంత కట్ అవుతుందామని నేను చూడండి సార్. అంటే చెక్ కూడా చేయాల్సింది ఉంది. అంత అబ్జర్వ్ చేయను, నాకు పని అవ్వాలంతే. చూడు అయిపోయింది. నేను డిస్కనెక్ట్ చేసేస్తున్నా. బ్యాంక్ యాప్ కూడా పని అయిపోయింది. నేను ఇప్పుడు సీడ్ ఫండింగ్ లోకి వచ్చేసాను. పీవీసీ మెటా రిసీవ్ అయిందా లేదు చూడాలి. ఓకే, 6196 వచ్చింది. ఇప్పుడు నాలుగవ విషయం, సీడ్ ఫండింగ్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు ఇంతకుముందు 500 పీవీసీ మెటల్తో సీడ్ ఫండింగ్ ఉండేది. ఈ రోజు నిన్నటి నుంచి మనకి మొన్నటి నుంచి అనుకుంటా, మొన్నటి నుంచి 1000 చేశారు. సో మినిమం 1000, 2000, 3000, 4000, 5000 అట్లా. కనెక్ట్ వ్యాలెట్. ఇక్కడ 6196 పీవీసీ మెటా ఉంది. స్ట్రైక్ నౌ. సెల్ఫ్ చేస్తున్నా. మ్యాక్స్ అంటే ఫస్ట్ 5000 తీసుకుంటుంది. స్ట్రైక్ పీవీసీ. పిన్ అడుగుతుంది. సో చాలా తక్కువ, 2 రూపాయలు అప్రూవ్ ఇచ్చాను. ఓకే, 5000 అయింది. ఇంకొక 1000 బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేసేస్తాం. సెల్ఫ్ మ్యాక్స్ స్టేక్ పీవీసీ పిన్. అప్రూవ్. ఓకే, మనము 6000తో ఈరోజు చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూశారు ఇక్కడ ఈ సింబల్ కూడా మనము ఏంటి దీని మీనింగ్ అని కూడా నేను చెప్పడం జరిగింది. చాలా మీనింగ్ ఉంది ఇందులో. ఇక్కడ కింద ఏదైతే మనకు అనిపిస్తుందో ఆ లైన్స్ కూడా మీనింగ్ఫుల్ ఉన్నటువంటి లైన్స్ కూడా ఇవి. ప్రతి ఒక్క చిన్న చిన్న అంశం కూడా పీవీసీ వెబ్సైట్లు చాలా నిగూఢ అర్థంతో ఉంటాయి. సో రైట్, ఓకే. ఇప్పుడు నేను లాస్ట్ అండ్ ఫైనల్ అంశం ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ సీడ్ ఫండింగ్ చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను సార్. సో మీరు చూశారు నాకు డైలీ 200 పీవీసీ మెటా రిలీజ్ అవుతుంది. మీరు చూశారు లైవ్ లో, మీకు చూపించాను నా వ్యాలెట్ ఓపెన్ చేసి.
పీవీసీ మెటా ఎంత తక్కువగా ఉంటే అంత సీడ్ ఫండింగ్ చేసుకోవాలి. పీవీసీ మెటా మనకు సిస్టమ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్ లోను ఎర్లీ బర్డ్ ఆఫర్ రివార్డ్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి సార్, టోకన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అనేది ప్రైస్ తో ఎటువంటి సంబంధం లేదు, ప్రైస్ తో మనకు పని లేదు. కానీ ఇప్పుడు పీవీసీ మెటా ట్రస్ట్ వ్యాలెట్ లో మనకి ఏదైతే ప్రైస్ పెట్టున్నారో తక్కువ ఉంది, బయట దీనికన్నా తక్కువ ఉంది. చాలా తక్కువ డబ్బుతో మనం పీవీసీ మెటాని పర్చేస్ చేసి ఎక్కువ విలువతో సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాం. తక్కువ విలువను కొని ఎక్కువ విలువతో సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాం, లోపలికి తీసుకొచ్చి తక్కువైన దాన్ని విలువైన దానిగా మార్చుకుంటున్నాం కొద్దిగా. పీవీసీ మెటా ఈరోజు ₹1 ఉంది, మినిమం ఒక $5 రావచ్చా సార్? మినిమం $5 వచ్చింది అనుకున్నాం. ఇంటూ 5, నేను చాలా తక్కువే తీసుకున్నా, 5,000 అయింది. ఇంటూ 200 ఇంటూ 5,000 ఇంటూ $1 వచ్చి 100 తీసుకుంటారు. సో ఈ 200 పీవీసీ మెటా రోజు నాకు రిలీజ్ అవుతుంటే, పీవీసీ మెటా జస్ట్ $5కే రీచ్ అయినప్పుడు నాకు ఒక రోజుకి ₹1,00,000 రిలీజ్ అవుతుంది. ఒక రోజుకి ₹1,00,000 రిలీజ్ అవుతుంది. 200 పీవీసీ మెటా తీసుకుంటున్నా, $10 అయితే ₹1,000 అవుతుంది. ఇంటూ 100, అంతేనా? కరెక్ట్ అనేది 200 ఇంటూ $10 అంటే 2 lakh అవుద్ది. ఇంటూ 100. ఒక రోజుకి ₹2,00,000 వస్తున్నాయి. సో ఇలాగా నా చిన్న వ్యాలెట్, నాది చాలా సాదాసీదారంటే వ్యాలెట్, నాకన్నా 10 రెట్లు సీడ్ ఫండింగ్ చేస్తుంటే వాళ్ళకి ఎంత రిలీజ్ అవ్వాలి? సో ఇలాగ $20, $13 వెళ్ళింది మన పీవీసీ మెటా గతంలో. $13 అయితే ఈ రోజు సార్ చంద్రశేఖర్ సార్, అది మనకి $10 తో వేసారు కాబట్టి $2,000 అవుద్ది. అది 2,000 ఇంటూ 100 మనకు 2 lakhs అవుద్ది అనమాట. అంటే అది మీరు క్యాలిక్యులేషన్ 20,000 తో చేశారు కాబట్టి 20 lakhs అవుతుంది. ఓకే, 2 lakhs అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ₹1 పీవీసీ మెటా కొనుక్కొని నాకు పీవీసీ మెటా 1 పీవీసీ మెటా కూడా నేను వేస్ట్ చేయను సార్. నాట్ ఈవెన్ 10 పీవీసీ మెటా కూడా నాకు వేస్ట్ చేస్తే చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా విలువైంది అయి తీరుతుందని నేను గట్టిగా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నా. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఇప్పుడు నేను చాలా తక్కువ విలువ గల పీవీసీ మెటాను నేను తీసుకొని కేవలం కొద్ది రోజుల్లోనే $5 నుంచి $6, $10, $20 వెళ్తేనే నా ప్రాఫిట్ రోజుకి, ఇప్పుడు రోజుకి ఎంత? 2 లక్షలు ప్రతి రోజు నాకు $200 $10 అయినప్పుడు $30 30 రోజులకి ఎంత అవుతుంది సార్? నాకు 30 రోజులకి రోజుకి 2 లక్షలు అంటే 60 లక్షలు అవుతుంది సార్. కెన్ యూ ఇమాజిన్ దట్ సార్? ఎక్కడైనా ఎంత 60 lakhs జాబ్ ఏదైనా ఉందా? 60 lakhs సంపాదించేటువంటి బిజినెస్ ఏదైనా ఉందా? సీడ్ ఫండింగ్ చాలా కీలకమైన సార్. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం మీకు చెప్తాను. టోకన్ ఫార్మింగ్ అన్నది కానీ, ఎర్లీ బర్డ్ ఆఫర్ రివార్డ్ అన్నది కానివ్వండి, వచ్చేటువంటి యూఎస్డిటీలు ఏదైతే మీకు రివార్డ్ రూపంలో వస్తున్న యూఎస్డిటీలు మీరు పీవీసీ మెటాగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ రోజు పీవీసీ మెటాలో ఎంత రేట్ ఉందో, మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత పీవీసీ మెటా మాత్రమే వస్తుంది మీకు. బాగా గమనించాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ $5 అయితే ఆ రోజు నీకు $100 రిలీజ్ అయితే $100 నువ్వు పీవీసీ మెటాగా కన్వర్ట్ చేసినప్పుడు పీవీసీ మెటా $5కి సంబంధించిన పీవీసీ మెటా మాత్రమే నీకు వస్తుంది. అవునా? అదే ఇక్కడ సీడ్ ఫండింగ్ ఎంత విలువైందో నేను చెప్తా చూడండి. సీడ్ ఫండింగ్ స్టేజ్కి వస్తే, సెక్షన్లోకి వస్తే, పీవీసీ మెటా రేట్ తో $100 అయినా సంబంధం లేదు, ₹1 నాకు సంబంధం లేదు. నా రోజు నేను పెట్టిన 200 పీవీసీ మెటా నాకు వచ్చేసరి పొద్దున్న 6 గంటలంతా.
రేటుతో నాకు సంబంధం లేదు. 2 లక్షలు కేవలం నేను 1,20,000 పీవీసీ మెటా స్టేకింగ్ లో చేసుకుంటే నాకు వచ్చేది 200. ఎంత రేట్ అన్నా ఉండనివ్వండి, బయట రేటు మార్కెట్ ఎంత ఉండనివ్వండి, నాకు డైలీ 200 అయితే వచ్చేస్తాయి. ఒకవేళ $10 $20 ఉంటే కూడా ఆ రేటుతో నాకు సంబంధం లేదు. నాకు రోజు 200 పీవీసీ మెటాలు వస్తాయి. 200 అంటే ప్రతిరోజు 2 లక్షలు వస్తాయి. $10 అయితే కేవలం. అది $20 అయితే ఎంత వస్తుందని మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. సో అలా 1 పైసా అవుతుందన్నారు మన సతీష్ సార్. మీరు హ్యాపీ, చాలా హ్యాపీగా 1 పైసాతో పీవీసీ మెటా కొనుక్కొని నువ్వు స్టేకింగ్ లో పెట్టుకుంటే నీకు రోజు రిలీజ్ అయ్యేటువంటి ఆ యొక్క పీవీసీ మెటా డాలర్స్ తో సంబంధం లేదు. 1 సంవత్సరం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు $50 అయింది అనుకోండి 1 పీవీసీ మెటా, మీకు రోజు ఒక 200 వస్తున్నాయి అనుకోండి. $50 ఇంటూ $100 తీసుకోండి. 1 పీవీసీ మెటా మీకు రోజులో ఎన్ని లక్షల్లో వస్తుంది పీవీసీ మెటా ఇన్కమ్? సిస్టమ్ చెప్పిన మాట నిలబెట్టుకుంటుందా లేదా? ఇక్కడ ఎవరి కోసం తీసుకొచ్చింది? ప్రైస్ డౌన్ లో ఎందుకోసం తీసుకొచ్చింది? కమ్యూనిటీ కోసమా, బయట వాళ్ళ కోసమా? నీ కోసమే కదా, కమ్యూనిటీ కోసమే కదా. ఇది ఈ రోజు మీటింగ్ లో ఉన్నవాళ్ళు నీ కోసం, నా కోసమే కదా సార్ తీసుకొచ్చింది. సీడ్ ఫండింగ్ చేసేస్తే 500తో సరిపోద్దా? మళ్ళీ బిలియన్స్, రోజుకు బిలియన్స్ వచ్చేస్తాయి సార్. రాబోయే రోజుల్లో నీకు క్రిప్టో కరెన్సీతో ఎంత అవసరం ఉంది? ఎంత చేయాలి నువ్వు? ఎన్ని సంవత్సరాలు నడవాలి క్రిప్టో కరెన్సీలో? నీ జీవితం ఎంత ముడిపడి ఉంది? నీ జీవితం, నువ్వు చేసిన పెట్టుబడి, నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి సరిపోతుందా? మరి ఇంత తక్కువ ఉన్న విలువలో నువ్వు ఈ రోజు చేసుకోకపోతే చాలా తప్పు చేసిన వాడు అవుతున్నావు. పీవీసీ మెటా రేట్ డౌన్ అవనివ్వండి, డౌన్ అవుతే ఇంకా మంచిది. కమాన్, డూ సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్ విపరీతంగా పెంచుకుంటే పర్ డేకి నీకు వచ్చేటువంటి రిలీజ్ అయ్యేటువంటి ఆ రివార్డే నీకు 1 పీవీసీ మెటా నువ్వు బయట సెల్ చేసుకున్నా కానీ ఆ నెలంతా నీ ఖర్చులు సరిపోతుంది. హ్యాపీగా కాయరాజే కాయ్, ఎంజాయ్ నీ లైఫ్. నువ్వు నీ ఫ్యామిలీతో చాలా సుఖవంతమైనటువంటి జీవితం నువ్వు గడిపేటువంటి అవకాశం ఉన్నాయి సార్. చాలా చాలా అర్థవంతమైనటువంటి విషయం ఇది. అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. బయట చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. కొన్ని కాన్సెప్ట్లో వెళ్ళి చేతులు కాళ్ళు మూతులు కాల్చుకొని అక్కడ అడిగేవారు ఎవరు ఉండరు. ఎవరిని అడుగుతావు? ఆ సిస్టమే ఉండదు. అడిగేటువంటి సమాధానం చెప్పేవారు ఉండరు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పీవీసీ మెటాలో ఒక సిస్టమ్ సమాధానం ఇస్తుంది, ఇంటరాక్ట్ అవుతుంది. కానీ దాన్నే మనం దెప్పి పొడుస్తూ ఉంటాం. ఇప్పుడు పీవీసీ మెటా గురించి లబోదిబోని పాజిటివ్ గా ముత్తుకున్నటువంటి సెషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ అడిగే వాళ్ళు, సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు అడగడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చేతులు కాల్చుకున్న చోట అడిగేవాడు ఎవరు లేరు, నువ్వు ఎవరిని అడగలేవు. ఇక్కడ అడిగే వాళ్ళు ఉన్నారు, ఒక సోర్స్ ఉంది కాబట్టి ఇది నీ యొక్క భావ ప్రకటన అవ్వచ్చు, ఓకే, నేను ఒప్పుకుంటా, అవి యాక్సెప్టెడ్. నీ యొక్క భావ వ్యక్తపరచడం యాక్సెప్టెడ్. కొంతమంది దారుణమైన రీతిలో స్పందిస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు మాట్లాడింది. సో ఇది పీవీసీ మెటా బిజినెస్ లో సార్ సీక్రెట్ ఉంది, సక్సెస్ సీక్రెట్ ఉంది. సీడ్ ఫండింగ్ లో చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ ఆప్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది మన ముందుకి. రేటు పెరగక ముందే జాగ్రత్త పడండి. రేటు ఇంక్రీజ్ కాకముందే తక్కువ రేట్లో ఉన్నప్పుడే పీవీసీ మెటా వెంటనే నీ వైపులోకి తీసుకుని వచ్చి సీడ్ ఫండింగ్ లో పెట్టేసుకో. నీ వ్యాలెట్ లో నుంచి డైలీ రివార్డ్ ఎంత క్వాంటిటీ రిలీజ్ అయితే అన్ని $1,000, అన్ని $1,00,000 నీకు ప్రతిరోజు రిలీజ్ అవుతుంది. ప్రతి నెలకి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు లక్షల్లో ఇన్కమ్ వస్తుంది అనే విషయం మీరు ఇప్పుడు మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి, మైండ్ లో గుర్తుపెట్టుకోండి. లీడర్స్ కూడా, మీ డౌన్లైన్స్ కూడా ఇదే చెప్పండి, దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. ఈ సీడ్ ఫండింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి, వాళ్ళు రియలైజ్ అవుతారు. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను సార్, నేను ఆఫ్ అయిందా సార్? సార్ ఆఫ్ అయింది సార్, ఆఫ్ అయింది. ఆఫ్ అయింది. జస్ట్ ఇప్పుడు సో
ఓకే ఓకే. సో ఏ రకంగాను ఎవరిని మ్, మాటలు విని వాళ్ళ మాటలు మభ్యపడకుండా నీకంటూ నువ్వు ఆలోచించు. లేకుంటే నీకు ఎవరి మీద అయితే పాజిటివ్ ఉన్న వ్యక్తులు అనిపిస్తారో ఈ మంచి లీడర్స్ తో కూర్చొని ఒక అరగంట మాట్లాడు సార్, ఏంటిది ఏం జరుగుతుందని. పీవీసీ మెటా సార్ ఫ్యూచర్ లో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, ఆ పనులు చేసుకుంటూ వస్తుంది. మెటావర్స్ పైన చాలా డీప్ గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నిన్ననే మనకు సూర్య సార్ ఒక వీడియో షేర్ చేశారు. ఫస్ట్ ఇండియన్ మెటావర్స్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు సతీష్ సార్ చాలా బాధపడుతున్నారు, మెటావర్స్ ఎవరికి కావాలి సార్ అని. సార్ తెలియట్లా, మెటావర్స్ లోనే మీరు మీ షాప్ లో మీరు ఇంట్లో కూర్చొని మీ షాప్ లో ఉన్న వస్తువులను మీరు అమ్మచ్చని మీకు తెలుసా? మీ సూపర్ మార్కెట్ లో ఉన్న ప్రతి వస్తువును మీరు హైలుగా ప్రమోట్ చేసుకుని మీరు సేల్ చేసేయచ్చు అన్న విషయం మీకు తెలుసా? చాలా సింప్లిఫై అయిపోతుంది మెటావర్స్ లో. నీ లైఫ్ చాలా ఊహించని విధంగా ఉంటుంది. అటువంటి చేంజెస్ తీసుకొని రాబోతుంది. పీవీసీ మెటా gate.io నేను మొన్న ఒక అది ఐకాన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. సెంటర్ ఆఫ్ ది ఫిగర్ ఏదంటే పీవీసీ మెటా లోగో ఉంది. పీవీసీ మెటా లోగో సెంటర్ పెట్టి ఇంటర్ లైన్స్ పెట్టారు వారు. అలా అంటే బయట చుట్టూ ఒక క్రిప్టోస్ పెట్టారు. అవన్నీ బ్లాక్ చైన్స్, క్రిప్టో కరెన్సీస్, వీటితో కూడా ఈ యొక్క పీవీసీ మెటా ప్లాట్ఫామ్ లో ఇంటరాక్షన్ జరుగుతుంది, ట్రేడింగ్ జరుగుతుంది అని అర్థం. చాలా డీప్ గా వెళ్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మీకు కమింగ్ డేస్ లో వాట్ ఈస్ ద పీవీసీ మెటా పవర్ అనేది అర్థమవుతుంది. పవర్ తెలుసుకున్నాక ఇంటరాక్ట్ అయ్యి రావడం కన్నా నీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం. ద బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు. సిస్టమ్ ఏదైతే ఆ వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానం నెరవేర్చుకుంటారు. మీరు ముందుకు రాకపోతే సిస్టమ్ చేసిన వాగ్దానం కూడా నెరవేరదు. నీ అంతటా నువ్వు స్పాన్సర్డ్ గా రాకపోతే, నీలో చలనం లేకపోతే, నీలో మార్పు లేకపోతే, నీలో విశ్వాసం లేకపోతే, నీలో ఓపిక లేకపోతే సిస్టమ్ కూడా ఏం చేయలేదు. నువ్వు ఎక్కడ విసిన గొంగలు అక్కడే ఉంటుంది. నువ్వు చూస్తా ఉంటావు, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఈ రోజు ధీరుభాయ్ అంబానీలు, టాటా బిర్లా వీళ్ళంతా ఎలా వచ్చారు? మనం కూడా ఆయన మంచే నేను మంచే. మరి మా నాన్న పోలీసుగానే ఎందుకు వెళ్ళిపోయాడు, టాటా బిర్లా ఎందుకు అవ్వలేదు? టాటా బిర్లా ఎంచుకున్న మార్గం వేరు, మా డాడీ ఎంచుకున్న మార్గం వేరు. మా డాడీ ఆలోచించిన విధానం వేరు, టాటా బిర్లా వాళ్ళు ఆలోచించిన విధానం వేరు. వాళ్ళు ఎంచుకున్న పద్ధతులు వేరు, వాళ్ళు వెళ్ళినట్టు మార్గాలు వేరు. సో కాబట్టి వాళ్ళు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. ఎన్నో వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఉంటారా ఉండరా? ఎన్నో లాసెస్ వస్తుంటాయా? బయట కంపెనీ నుంచి ఎంతో ప్రజలు వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు వాళ్ళు. నువ్వు పెట్టింది కేవలం 50,000 లక్షల రూపాయలు మనం పెట్టింది. ఇక్కడ వేల కోట్ల రూపాయలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత హై లెవెల్ లో ప్రెజర్ ఉంటుంది, ఎంత లాస్ వచ్చి ఉండొచ్చు. తట్టుకొని నిలబడ్డారా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన కూడా కానీ, బిల్ గేట్స్ కూడా కానీ నిలబడితేనే ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడా? ఇలాన్ మస్క్ ఉన్నారు, కానీ ఎన్ని ఫెయిల్యూర్స్ చేసి చూశాడు? ఎన్ని వేల డాలర్లు, ఎన్ని బిలియన్ డాలర్స్ అని ఖర్చు పెట్టాడు. అన్ని ఫెయిల్ అయిపోలేదా? మీరు చూడలేదా టీవీలో? ఈ రోజు ఆయన పొజిషన్ ఏంటి? డోంట్ అండర్ ఎస్టిమేట్. దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. పీవీసీ మెటా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసినావంటే నువ్వు తెలివి తక్కువతనం అర్థం. వేరే ఆదాయ మార్గాలు ఉన్నాయి, బయట కాన్సెప్ట్లు ఉన్నప్పుడు నీకు నచ్చితే చేసుకో, నిన్ను ఎవ్వరు ఆపరు. వాటన్నిటికన్నా ది బెస్ట్ నమ్మకమైనది, కొన్ని సంవత్సరాలుగా నీతో పాటు నడుస్తున్నది, నువ్వు సిస్టమ్ తో పాటు నడుస్తున్నావు కాబట్టి ఏ డోకా లేదు, చేసుకో. ఆప్షన్స్ కూడా ఆ విధంగా ఉన్నతమైనగా ఉన్నాయి కాబట్టి, నీ భవిష్యత్తును మార్చే విధంగా ఉన్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. నిలబడమని చెప్తున్నాను, ఓపికతో ఉండమని చెప్తున్నాం. నడవండి, సిస్టమ్ తో కలిసి నడవండి, నడుద్దాం అందరూ కలిసి. సో థ్యాంక్ యూ. నా మాటలు ఇప్పటివరకు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేష్ సార్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్. సార్ ఎక్సలెంట్ సార్, చంద్రశేఖర్ సార్ ఎక్సలెంట్, సూపర్. వండర్ఫుల్ చేసింది సార్. ప్రతి ఒక్కరు మరొకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. ఎందుకంటే వండర్ఫుల్ సార్, సూపర్ సార్, సూపర్, వండర్ఫుల్ చంద్రశేఖర్ గారు, వండర్ఫుల్. దేవుడు ఉంటాడు సార్. ఈ రోజు నేను కొద్దిగా మెల్లగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే కొంచెం గొంతు నొప్పి ఉంది, మీకు ముందే చెప్పాను నేను. సో అందుకే ఇక్కడ కొద్దిగా మెల్లిగా మాట్లాడడం జరుగుతుంది అంతే. సో వండర్ఫుల్ కదా సార్, వండర్ఫుల్ సెషన్. సో ఎందుకంటే ఏది
ఎలా బై చేయడం గురించి. సో బై చేస్తే వాట్ ఈస్ ద బెనిఫిట్. సో మాటల్లో మనం ఏ విధంగా మరి ఎవ్రీడే సంపాదించుకోబోతున్నాం అనేది క్లియర్ కట్ గా మరి సార్ చూపించడం జరిగింది. ఓకే, సో మై పార్ట్నర్స్, నేను ముందే మీకు ఒక మీటింగ్ లో స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను. బిగినింగ్ అంటే మనం మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బిగినింగ్ లో నేను చెప్పాను. సో మీరు నాలెడ్జ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక పక్క సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఒక పక్క టోకెన్ ఫార్మింగ్ అంటే ఎర్రబర్డు, ఒక పక్క నాలెడ్జ్. సో ఇక్కడ ఇన్ బిట్వీన్ మీరు మనీ అనేది ఒకవేళ అర్న్ చేసుకోకపోతే కనుక అట్లీస్ట్ యూ కెన్ అర్న్ నాలెడ్జ్. కనీసం నాలెడ్జ్ అయితే తీసుకోండి కదా. మనీ అనేది బై డిఫాల్ట్, రైట్? ఇప్పుడు ఇదంతా తను చెప్పారు. సో మనీ గురించి చెప్పలేక రేటు పెరిగితే నీకు ఇది వస్తుందని చెప్పడం జరిగింది. బట్ నీకు ఏం కావాలి అంతకంటే ముందు మనకి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకుంటే ఎలా మనీ వస్తుంది అనేది ఇంటిమేషన్. సో ఇందాక ఒక మాట లాస్ట్ ఫైనల్లో ఏంటంటే సిస్టమ్ అంటే ఎవరు? ఫస్ట్ అది కూడా చెప్పారు నేను కొంచెం ఎందుకంటే నాకు కొంచెం దగ్గుతూ ఆ టైంలో వెళ్ళలేకపోయాను. కానీ సిస్టమ్ అంటే ఎవరు? సిస్టమ్ అంటే ఒక దయ్యమా, ఒక భూతమా, లేకపోతే ఒక రోబోనా? నో నో, మీరు మేము మనుషులమే కదా సార్. సిస్టమ్ అంటే ఎవరు? మనుషులే. సో దాన్ని మీరు ఏ రకంగా పలుకుతారు అంటే ఇన్వెస్ట్ అని పలకచ్చు, ఎక్కువ డబ్బులు పెట్టుకుని అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎగ్జాంపుల్ ఎక్కువ అంటే మనం కూడా పార్ట్నర్సే. సో మనం కూడా సిస్టమే. మనం కూడా సిస్టంలో ఒక భాగమే. సో అందుకే ఒక వర్డ్స్ వాడు చూసారా, మీరు చేసుకోకపోతే సిస్టమ్ అనుకున్న ఏం నెరవేరదు. ఎస్, ఇట్స్ ట్రూ. కథం. అందుకే సిస్టమ్ అంటే ఎవరు? మీరే. హలో, సిస్టమ్ ఉంటే మనం ఉన్నాం కాదు, మనం ఉంటేనే సిస్టమ్. ఇట్స్ ట్రూ. ఈరోజు చెప్తున్నానండి, మనతోనే సిస్టమ్ సార్, మనతోనే సిస్టమ్. అర్థమైందా సార్? సో అందుకే ఎంత మంచి క్యాల్కులేషన్ మనం ఈ యొక్క నెల రోజుల నుంచి వెళ్ళి, అంటే నెల రోజు అంటే ఫస్ట్ ఐ థింక్ నవంబర్ 1 నుంచి వెళ్ళి, సో మనం ఎలాంటి క్యాల్కులేషన్ తీసుకుంటున్నాము, ఎలాంటి నాలెడ్జ్ ని గ్రాప్ చేస్తున్నాము మీరు చూడండి. నిజంగా మీకు కొన్నిసార్లు మన విజయభాస్కర్ సార్ రికార్డింగ్ కూడా పెడుతున్నారు. ఓకే, సో అలా చూడండి, మీరు చూసుకోండి. దాంట్లో మీకు అర్థమవుద్ది. కొన్ని పాయింట్లు మీరు తీసుకొని దాన్ని మీ టీంకి యూటిలైజ్ చేసుకోండి. అఫ్కోర్స్ టీం ఎవరు చేస్తలేరు అనుకోండి, బట్ చేయాలి. అందుకే నేను ఏమంటున్నా అంటే సిస్టమ్ అంటే మనమే. సో నీడ్ టు కమ్యూనిటీ, కంటాక్ట్ ద కమ్యూనిటీ, కంటాక్ట్ ద పీపుల్. మనము అప్రోచ్ అవ్వాల్సిందే. ఇదంతా నాలెడ్జ్ సార్ ఒక గంట సేపు తీసుకొని చెప్పుకుంటారు కదా సార్. నిజంగా అయిపోయినంటే గంట అయింది కదా. సో అందుకే నేను ముందుగా ఎందుకు ఇచ్చానంటే అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. బైనాన్స్కి మనం వెళ్ళడము, మనీ పంపించడము, తన అక్కడి నుంచి ఇటు పంపించడము, ఇది అసెట్ పంపించడము, ఆ అసెట్ ని మనం బైనాన్స్ తెచ్చుకోవడము, బైనాన్స్ తెచ్చుకొచ్చి మళ్ళీ పాన్ కేకులకు వెళ్ళి స్వాప్ చేసుకోవడం, కాన్ నుంచి వెళ్ళి ఆ తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళి, ట్రస్ట్ వ్యాలెట్ లో పీవీసీ మీటర్ డాటా లోకి వెళ్ళి ఏముంటుందని స్టేకింగ్ చేయడం. అంటే A to Z ఇక్కడ నో నీడ్ టు ఎనీవన్. మీకు చెప్పాలంటే ఈ నాలెడ్జ్ ఇంకొక మీరు 3 సార్లు చూస్తారంటే ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. మేబీ రేపు పొద్దున మీకు రావచ్చు. సో ఒకవేళ మీకు దాన్ని 1కి 4 సార్లు ఏ పాయింట్ అర్థం కాలేదో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. మొత్తం. సో ఇంకేం కావాలి సార్? ఏమంటాం సార్? A1 to లాస్ట్ ఫైనల్లీ కూడా మొత్తం చెప్పడం జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్కరూ దీని మీద ఫోకస్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ మరొకసారి అందరి తరఫున మన చంద్రశేఖర్ గారికి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా అందరికి అర్థమయ్యేలాగా. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరన్నా సీనియర్ పర్సన్ లేకుండా బినాన్స్ లో ఈ ప్రాసెస్ చేయకండి సార్. ఎందుకంటే చెప్పినంత ఈజీ కాదు చేయడం. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒక సీనియర్ ని పక్కన పెట్టుకోండి సార్. కొన్ని డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా. అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు సార్.
ఎక్స్పీరియన్స్ కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు మీరు చెప్పినట్టు కరెక్టే సార్. ఎందుకంటే వాళ్ళ రిపీటెడ్ గా అప్లైనర్ ఎవరు ఉంటారో వాళ్ళ ప్రకారం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు గ్రూప్ లో పోస్ట్ అయితే రిపీటెడ్ గా చూడండి. రిపీటెడ్ గా 2-3 ఒకటికి సార్లు చూస్తుంది కదా. డియర్ పార్ట్నర్స్, రామాంజన్ సార్, వీఆర్ అగ్రి విత్ యూ. ఏంటంటే నేను అందుకే ఏమని చెప్పానంటే మీరు ఒకటికి 10 సార్లు చూడాలి సార్. అది అంటే మీరు అనేది మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ మై డియర్ పార్ట్నర్స్, ఎవరైతే చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, మీరు చేసుకునే ముందు 1కి 10 సార్లు చేయండి. ఇంకా బెటర్ రామాంజన్ రెడ్డి సార్ అన్నట్టుగా ఎవరైనా మీ దగ్గర పక్కన సీనియర్ ఉంటే ఇంకా బెటర్. బట్ నోట్ దిస్ పాయింట్, ఎవ్రీథింగ్ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి సార్ జిఎస్టీ, దాని ఏమంటారు సార్ మన గవర్నమెంట్ కి, దాని ఏమంటారు సార్? అదే కరెక్టేనా? ఎవ్రీథింగ్ కౌంట్ అవుతుంది. అంటే అలా అని చెప్పి మీరు భయపడాల్సిన పని లేదు. వీఆర్ లీగల్, గోయింగ్ టు లీగల్. దాన్ని మనము ఇప్పుడు సార్ చేసినంత లీగల్ గా చేశాడు. ఎవడో దాగుడు మూతలు దండకోరు అంటే ఇది ఎవరికి తెలియకూడదు మనకు అని చెప్పి అన్న విషయంలో చెప్పాలా మీకు? దట్స్ లీగల్ ప్రాసెస్. సార్ ఇది కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకంటే ఈ రోజు మనకి సార్ బిఎన్బిలో చూపించారు కాబట్టి ఫినాన్స్ లో. ఇంకోటి ఏంటంటే సార్, ఒకవేళ అందులో ఎవరైనా కానీ ఎక్కువ శాతం కూడా బయింగ్ అనేది చేసినా గానీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ 9,500 ఎబో ఒకవేళ వీళ్ళు ఏమైనా సేల్ చేసినా అందులో గానీ అది కూడా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది అదేం సార్ చేస్తామంటే నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 25 to 30 రామాంజన్ సార్, ఇగో నేను ఒకటి చెప్తాను మీకు. ఏంటంటే మీరు చెప్తూ నేను వింటాను. మనమే మొత్తం పూర్తిగా ఓపెన్ అప్ చేసి బిర్యానీ తినండి, అవి తినండి, ఇది తినండి అని చెప్పేసి మనమే ఇప్పుడు చెప్పాము. సో వెంటనే బిర్యానీ తింటే ప్రాబ్లం ఏంటి అని చెప్పినాం అనుకోండి, వద్దు అంటే ఎస్ సార్ మీరు చెప్పారు, మీరు చెప్పేది కరెక్ట్ సార్. ఇప్పుడు మన ఎవరు మన వెంకటేష్ సార్ చెప్పింది కూడా కరెక్టే, మీరు అనేది కూడా కరెక్టే. బట్ బిర్యానీ తిన్న తర్వాత ఏంటంటే బిర్యానీ తింటే కూడా ప్రాబ్లం ఉన్నాయి సార్. సో దానివల్ల మనం మళ్ళీ వెంటనే తినిపించి మంచిగా తినిపించిన, ఇప్పుడు సార్ కడమ తినిపించాను, మనం కడమ పెట్టినా సార్ బిర్యానీ. మీరు ఏమన్నారంటే అంటే మన పర్సన్స్ ఏం చేస్తారంటే సార్ ఈ వీడియోని పదే పదే అది కాదు సార్, అది కాదు ఈ నెగిటివ్ అనేది కాదు. చాలా మందికి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర బాగానే ఉంటది సార్. ఒకవేళ ఈ వీడియో అనేది చూసి వాళ్ళ దగ్గర ఒకవేళ ఫండ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళు ఒకవేళ సేల్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అది రిస్క్ అయింది అనుకో, అప్పుడు ఏమంటారు సార్, అప్పుడు మీరు చూపించిన మూలనే మేము అలా సేల్ చేసుకున్నాం సార్, మేము చేసాం. మీ మాటలకు నేను అగ్రి. దాన్ని నేను ఏమంటలేదు. నేను ఏమంటున్నా ఈ రోజు మనం బిర్యానీ పెట్టినాము సార్, ఇది ఎక్కువ తింటే కూడా ప్రాబ్లం అనేది మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం సార్. ఈ రోజు సూపర్ చెప్పారు సార్. ఎలా కొనాలి, ఎలా సేల్ చేసుకోవాలి, సీడ్ ఫండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సూపర్ చేశారు సార్. అయితే లోపాలు ఇక్కడ బైనాన్స్ లో ఎంత పెట్టి మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత కొనాలి, ఎంత అమ్మాలి, దీని వల్ల ఉపయోగం, ఇవన్నీ నష్టాలు ఏంటి, అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఈ రోజు అన్ని మనం డిస్కస్ చేసుకున్నా బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అది అంటే ఒక రోజు జీ భాస్కర్ సార్కి అడుగుతాను కావచ్చు, లేకపోతే ఇందాక రామాంజన్ మాట్లాడతా కావచ్చు, అడుగుతాను కావచ్చు, లేకపోతే వెంకటేష్ సార్కి అడుగుతాను కావచ్చు. ఈవెన్ తెలిసిన వ్యక్తులకు నేను మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేసి అడుగుతాను. ఏముంది సార్, మనం తెలుసుకుందాం, మాట్లాడుకోవాల్సింది కదా. ఇక్కడ అంతా మనం నాలెడ్జ్ గ్రాబే చేసుకుంటాం కదా సార్. ఏమి తప్పేది? ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా, అంతే సార్. అది సార్ ఇప్పుడు ప్లీజ్ 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 వద్దు సార్, ఇప్పుడు నాకు అర్థమైంది. అది ఎక్స్పీరియన్స్ అది ఏంటనేది నాకు అర్థమైంది. నేను ఇలా చేశాను. ఒకటి ఇంతకు ముందు కూడా మనం షేర్ చేసుకున్నాం సార్. ఒకళ్ళకు 80,000 రూపాయలు ప్రాబ్లం అయింది. మన లీడర్స్ ఇవన్నీ వద్దు ఇవన్నీ, ఎందుకంటే నేనే చెప్పొద్దన్నా అన్నాను, మళ్ళీ నేనే చెప్తే బాగోదు. ఎందుకంటే నాకు అనుకోకుండా వచ్చేస్తాయి సార్. నాకు ఫ్రాంక్ లేనది మీరే లెక్కనే సేమ్. నేను కూడా సచ్చాయి ఏదైతే ఉందో అది వెంటనే బయటకు వచ్చేస్తుంది సార్. సచ్చాయి అంటే నిజాయితీ ఏదైతే ఉందో అది వెంటనే బయటకు వస్తాయి సార్. సో అందుకని చెప్పేసి మీకు కూడా వచ్చింది మాట వాస్తవమే. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఏమంటారు సార్ రామాంజన్ సార్? ఓకేనా సార్? అర్థం చేసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ప్రేమతో వెళ్దాం అనమాట ఇలాగా. సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం సార్. దాని గురించి మీరు చెప్పారు. నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో రోజు కానీ మీరు చెప్పారు. ఓకే. సో డియర్ పార్ట్నర్స్, అందులో ఇప్పుడు వీళ్ళు మన సార్లు అన్నట్టుగా కొంతవరకు కొంచెం ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు ఎవరో తెలియదు, మనం మనీ పంపిస్తాం. ఎవరో తెలియదు, మనీ పంపిస్తాం. పర్వాలేదు, ఏది చిన్న అమౌంట్ లో అది 15,000. సార్ నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. 15,000 రూపాయలు ఎక్కిపోయినాయి స్టార్టింగ్. ఫస్ట్ రోజు ఏది 2022 జూలై 28వ తారీఖు ఎక్కిపోయింది. మన పీస్ ఎప్పుడు వచ్చింది సార్? 28వ తారీఖు వచ్చింది. 28వ తారీఖు నైట్ ఇరికిపోయింది 15,000 రూపాయలు. ఏంటంటే ఇక్కడ అలా ఇరుక్కపోయినప్పుడు భయపడద్దు. మీరు ఇరుక్కపోయినప్పుడు భయపడద్దు. బట్ ఇరుక్కపోతే మీకు తెలియాల్సింది ఏంటంటే హౌ యూ విల్ సాల్వ్ దిస్.
అది మనకు తెలియాలి మెయిన్ అనమాట. వీళ్ళు ఇప్పుడు చెప్పబోయేది అదే అనమాట. వీళ్ళందరూ మన సార్లందరూ చెప్పాలనుకున్న విషయం అదే అనమాట. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే హౌ వి విల్ సాల్వ్. అంటే రేపు మన వాళ్ళు రేపు చెప్తారు, రేపు కానీ ఎల్లుండి సెషన్లో కానీ పబ్లిక్ ఎప్పుడైనా మీకు ఇరికపోయినప్పుడు ఆ ఎదుటి పర్సన్ ఎవరో మనకు తెలియదు. ఈవెన్ మనం 15 minutes లోపల 15 minutes లోపల మనం పే చేయాలి. పే చేసి కూడా నేను అమౌంట్ పే చేశాను అని అక్కడ క్లిక్ ఇప్పుడు చూపించారనుకుంటాను, ఆ క్లిక్ చేయాలా, లేకపోతే కూడా నువ్వు లాభం లేదు అతనికి పంపించి. ఓకే, అప్పుడప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా లేట్ అవుతుంది 15 నిమిషాలు. ఆ లేట్ అయినప్పుడు నేనేం చేశాను, దాన్ని నా తప్పు కూడా ఉంది, నేను క్యాన్సిల్ చేశాను. సో నో నీడ్ టు క్లియర్, ఎందుకంటే ఇది నాకు తెలియక క్యాన్సిల్ చేశాను. ఎప్పుడు సంగతి ఇది 2022 28 తారీఖు 7వ నెల టీవీ వచ్చిన రోజు. సో సాల్వ్ అయింది, రీసాల్వ్. ఎందుకంటే నేను ఎలా రీసాల్వ్ చేయాలా, తను కూడా అతని నెంబర్ దొరికింది. మళ్ళా మొన్న 6 నెలల క్రితం కూడా ఒకటి నేను మీకు షేర్ చేసుకున్నాను, 2000 రూపాయలు సార్. సో 2000 రూపాయలు తన నెంబర్ దొరికింది నాకు, నెంబర్ ముందే ఇచ్చాడు. సో ఇండియన్ పర్సన్, అంటే అందరు ఇండియన్ అయినా కూడా హిందీ మాట్లాడు సార్. సో అతను హిందీ మాట్లాడాడు. సో ఏం చేశాడంటే, సార్ మీరు తప్పు చేశారు సార్, అలా చేయకూడదు, నెక్స్ట్ టైం నేను మళ్ళీ అసెట్ పంపించాను, డబ్బులు పంపించాను, 2 పంపించాను. ఇప్పుడు అసెట్ అయితే మీకు దొరకదు. అసెట్ అంటే ఏంటి సార్, మనం బిఎన్బి కొంటున్నావో యూఎస్డిటీ కొంటున్నావో దాన్ని మనం అసెట్ అంటాము ఇక్కడ క్రిప్టో లాంగ్వేజ్ లో. సో అది పంపించడం కుదరదు. కానీ అనుకోకుండా నేను ఏం చేశానంటే, నాది అకౌంట్ ఉంది ఆల్రెడీ బైనాన్స్ లో. సో మా మేడం పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. బట్ దానికి ఫోన్ పే ఏం చేశాను, నా ఫోన్ పేరుతో పంపించాను. అది తప్పు చేశాను. అక్కడ నాకు మైండ్లోకి రాలేదు అది అనమాట. తొందరగా క్రియేట్ చేశాను, తొందరగా బై చేశాను, తొందరగా మనీ పంపించేశాను. సో అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది, సార్ నీ అకౌంట్ మీద ఏ పేరు ఉంది, బైనాన్స్ ఏమో నీ అకౌంట్ పేరు ఉంది, నువ్వు పంపించింది మీ మేడం పేరు మీద. ఎస్, ఇనిషియల్ కరెక్టే. ఇనిషియల్ అంటే ఏంటి, ఇంటి పేరు కరెక్టే ఉంది, బట్ నీ పేరు రాజేష్, మేడం పేరు వేరు. వై? ఓకే, రేపు నీ కొడుకు మీద పంపిస్తావు, ఇనిషియల్ కరెక్టే, ఆ సార్ అతను నా కొడుకు, నో బైనాన్స్ యాక్సెప్ట్ చేయదు అనమాట. అలా ఇరుక్కపోతుంది. ఇరుక్కుపోయినప్పుడు కొంతమంది ఏమో అక్కడ రాస్తారు వాళ్ళ యొక్క, ఇందాక సార్ చూపించారు అనుకుంటాను, నేను మళ్ళీ 1 నిమిషం మాట్లాడుతున్నా, కానీ భయపడద్దు ఎవరు అనమాట. బట్ వీ విల్ రీసాల్వ్. ఒకవేళ తప్పైతే నేను రీసాల్వ్ ఎలా చేసుకోవాలా అనేది కూడా నేర్చుకున్న తర్వాత అందులోకి వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఒక సార్లు అన్నారు, మళ్ళీ ఏమన్నారు, సార్ ఎక్కువ పేమెంట్ అయితే కూడా ప్రాబ్లం, అది కూడా ఏంటి తెలుసుకున్న తర్వాత అందులోకి వెళ్ళండి, ఖతం, అట్లా అనమాట. సో అంటే రీసాల్వ్ ముందుగా మీకు తెలియాలి. సార్ అతను ఎవరో తెలియదు, ఫోన్ నెంబర్ పంపించాడు, ఒకరు పంపిస్తారు, ఒక్కొక్కరు ఇవ్వరు. సో బట్ మనం మనీ పంపించాలి, ఆ తర్వాత అసెట్ వస్తుంది. ఆ తర్వాతనే సార్ అతను ఎవరో కూడా మనకు తెలియదు, మనం బైనాన్స్కి వెళ్ళాం, సో మనం అసెట్ మనం మనీ పంపించాలి. బట్ ప్రాపర్ వేలో వెళ్ళాలి. ప్రాపర్ వేలో వెళ్ళాలంటే ఒకరికి 4 సార్లు 10 సార్లు తెలుసుకొని వెళ్ళాలి అనమాట. అదే ఇప్పుడు చంద్రశేఖర్ సార్ కూడా ఇవన్నీ మాట్లాడచ్చు. నో అందుకే ఎలా ఉంటాయంటే, బిర్యానీ ప్రాబ్లం చెప్తే బాగుందని ఉద్దేశంతో తను చెప్పలేదు. నెక్స్ట్ విల్ గో టు. సో ఎనీవే టైం కూడా అయింది కనుక మంచి విషయాలు తెలియజేశారు. సో సార్ నాది ఇక మరి పూర్తి చేయలేదు అనమాట. ఇరుక్కున్నాయి అయినా కూడా 3 రోజుల్లో ఏమైందంటే, తను ఏం చేశాడంటే మొత్తం ఎంక్వైరీ పెట్టాడు. నువ్వెవరు, నీ యొక్క పాన్ కార్డు పంపించు, నీ యొక్క ఆధార్ కార్డు పంపించు, నీ ఫోన్ నెంబర్ కరెక్టేనా, ఇవన్నీ ఎనలైజిస్ట్ అడిగాడు 3 రోజుల్లో. 3 రోజులకి ఆ 15,000 రూపాయలు మనకి రిటర్న్ వచ్చినాయి. థ్యాంక్ గాడ్. ఓకే, థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇక్కడ. మళ్ళీ అలాగే 2,000 రూపాయలు కూడా వాళ్ళకి రావడం జరిగింది అనమాట. అందుకని చెప్పేసి భయపడద్దు, బై చేయడం నేర్చుకున్నారు మీరు. నెక్స్ట్ రోజు రీసాల్వ్ ఎలా చేయాలి, ఎక్కువ అమౌంట్ ఎంతవరకు మనకు గవర్నమెంట్ నో ప్రాబ్లము. సో సేల్ చేసినా ఎంతవరకు చేయాలి, ఎందుకంటే మన ఓన్ అకౌంట్ ఇస్తున్నాం అక్కడ. సార్ ఎవరు ఇవ్వట్లేదు. నేను ఇందాక చెప్పాను, నా అకౌంట్ బైనాన్స్ పేరు మీద ఉండి నేను మా భార్య మేడం ఇచ్చినా కూడా కుదరదు, తర్వాత కొడుకు ఇచ్చినా కుదరదు, బిడ్డ ఇచ్చినా కుదరదు, నా తండ్రి ఇచ్చినా కూడా కుదరదు. నీ అకౌంట్ నీ పేరు మీద బైనాన్స్ నువ్వే చేయాలి. దట్స్ ఇట్, అదనమాట. ఓకే, ఇక గొట్టిపాటి సార్ ఏదో మాట్లాడాలనుకున్నా, సార్ మాట్లాడిన తర్వాత మనం క్లారిటీ వచ్చింది సార్. ఓన్ అకౌంటే మాత్రం ఇవ్వాలి బైనాన్స్ లో, ఓన్ది అంతే కదా సార్? అంతే సార్. ఓకే సార్, క్లారిటీ వచ్చింది సార్. ఓకే, శేఖర్ సార్ చెప్పాలనుకుంటున్నా, చెప్పండి సార్. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు బైనాన్స్ లో ప్రాపర్ గా మనం చేసేది ఏదైతే మనం బయింగ్ చేస్తున్నామో, P2P చేస్తున్నామో, అది ప్రాపర్ గా చేసినట్లయితే బైనాన్స్ చాలా సేఫ్టీగా ఉంది సార్. ఇప్పుడు చాలా సెక్యూర్ అయిపోయింది బైనాన్స్. ఇంతకు ముందు కొన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బైనాన్స్ టీమ్ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బైనాన్స్ టీమ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటది, మానిటర్ చేస్తూ ఉంటది. వీళ్ళు ఖచ్చితంగా పేమెంట్ చేశారా లేదా, ఇతను పర్సెంట్ రియాక్ట్ అయ్యారా లేదా, అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు రైట్ టైంలో, ఇన్ టైంలో నువ్వు రిపోర్ట్ పెట్టగలిగితే బైనాన్స్ లో నీ ఫండ్ సేఫ్, నువ్వు పెట్టిన డబ్బులు చాలా సేఫ్ గా తిరిగి వస్తాయి.
అవతల అది వాడు నేను ఎంత ఫ్రాడ్ అది ఎంత నేను ఫ్రాడ్ అయినా అడుగుతా సరే. సార్. అది ఒక రోజు ఏం చేస్తామంటే అది కూడా ఒక మాట్లాడు ఇంటర్నెట్ మాట్లాడు. మీకు నేను అడుగుతాను అది. ఎందుకంటే ఆ క్వశ్చన్ వేస్తాను. ఆ క్వశ్చన్ వేసినప్పుడు నాకు తెలియక ఆ క్వశ్చన్ వేయడం, ఎందుకంటే మన పబ్లిక్ అర్థం అవడానికి ఆ క్వశ్చన్ వేస్తాను. సార్ రీసాల్వ్ ఎలా చేయాలి, ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అని నేను అడుగుతావచ్చు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే వాట్ ఈస్ ద క్వశ్చన్ అని మనం మీరు కరెక్ట్ గా తెలుసుకొని అడిగితే నేను మళ్ళీ మీరు చెప్పారనుకోండి మనం వినే వాళ్ళకి సో అనేది క్లియర్ గా వస్తాయి అన్నమాట. ఏమంటారు? భయపడాల్సిన అవసరం లేదు అన్నది నా ఉద్దేశం. నో 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 ఎవరు కానీ నేను ఏమన్నాను, భయపడకూడదు. బట్ రీసాల్వ్ ఎలా చేసుకోవాలో అది తెలియాలి. ఈవెన్ బై చేసావు ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ ఇస్ రీసాల్వ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ బై చేయడం పెద్ద పని కాదు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఫ్యామిలీ నడపడం పెద్ద పని కాదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మన మన ఇంట్లోనే ఉండండి, మీరు ఫ్యామిలీ నడపడం పెద్ద పని కాదు. ఫ్యామిలీలో అమ్మ తరపు నుంచెల్లో, ఆ నాన్న తరపు నుంచెల్లో, కొడుకు నుంచెల్లో, బిడ్డ నుంచెల్లో అంటే ఇలా ఉంటాం కదా. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎలా సాల్వ్ చేయాలి నీకు తెలిసిన వాడే తన ఫ్యామిలీని తన సక్రమంగా నడుపుకుంటాడు. దట్స్ ఇట్, క్లియర్. సో ఇక్కడ కూడా అంతే సార్, మీరు ఎవరు భయపడాల్సిన లేదు. సో ఖచ్చితంగా బైనాన్స్లో నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ప్రాబ్లం కూడా ఎలా వస్తే ఎలాగా కొనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి సో అలా కొనడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మరి ఇక టైం కూడా అయింది 8:35 అంటే ఇక్కడ కోవిడ్ 8:30 లాస్ట్ మనకు, బట్ 8:35 అయింది అయినా కూడా. సో ఎనిమిది మనం రోజులాగే మంచి సెషన్ చేసుకున్నాం. సో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, సో ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తారు. రేపు మళ్ళీ 9 గంటల నిమిషాలకు మీట్ అవుదాం. సో అంతవరకు మరి రేపు ఎవరు అనేది నాకు మెసేజ్ పెట్టండి, లేదంటే గ్రూప్లో పెట్టినప్పుడు నేను అని చెప్పేసి. థ్యాంక్ యూ. జై పీవీఎస్ అందరూ మనస్ఫూర్తిగా జై పీవీఎస్ మీరు చెప్పి చెప్తాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ జై రాజేష్. పీవీఎస్ జై ముఠ, పీవీఎస్. జై పీవీఎస్ ముఠ, జై రాజేష్ సార్, జై చంద్రశేఖర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెట. నమస్తే పీవీఎస్ సార్. మెట, జై పీవీఎస్ మెట, జై పీవీఎస్ మెట. జై పీవీఎస్ ముఠ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.